நீங்கள் எல்லா இன்ஸ்ட்ரக்ஷன் ஃபாலோ பண்ணுவீர்கள் என்று சொல்லி கர்த்தருக்குள்ளே நம்புகிறேன். నేను ఈ యొక్క సూచనలన్నీ మీరు ఫాలో అవుతారని ప్రభువునందు నేను నమ్ముచున్నాను. கர்த்தர் நமக்கு உதவி செய்யும்படியாக கர்த்தரை நாம் ஸ்தோத்திரம். ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మనం ప్రభువుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. நம்முடைய ధ్యాனத்திற்காக మన యొక్క ధ్యానార్థమై 50వ సంగీతం 50వ కీర్తన 5వ పల్లవి వాసితం 5వ వచనத்தை వాసితం 5వ వాక్యమును మనం చదివేదము. బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. பலியினாலே என்னோடு உடன்படிக்கை பண்ணின என்னுடைய பரிசுத்தவான்களை என்னிடத்திலே கூட்டுங்கள் என்பார். బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని ఆయన సెలవిచ్చును. நம்முடைய ஆண்டவராகிய இயேசு வரக்கூடியதான அந்த கடைசி நேரத்திலே நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோம். మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాబోచున్నటువంటి చివరి గడియలో మనం జీవించుచున్నాము. உலகம் நிச்சயமாய் ஒரு அழிவை நெருங்கிக் கொண்டிருக்கிறது. లోకము నిశ్చయముగా ఒక నాశనము చెంతకు వేగిరపడుచున్నది. இந்த உலகமானது நித்தியமானது இல்லை. ఈ యొక్క లోకమున్నది నిత్యమైనది కాదు. இந்த உலகம் அழிவுக்காய் நியமிக்கப்பட்டிருக்கிறது. ఈ లోకమున్నది నాశనము కొరకై నియమించబడి ఉన్నది. பூதங்கள் வெந்து உருகி போம் என்று பேதுரு அப்போஸ்தலன் சொல்கிறார். పంచభూతములు మహా వేంద్రముతో దహించబడిపోవును అని అపోస్తలుడైనటువంటి పేతురు చెప్పుచున్నారు. வானங்கள் மடமடவென்று சுருக்கப்படும் என்று சொல்கிறார். ఆకాశములు ఒక వస్త్రము వలె అది చుట్టి వేయబడునని చెప్పుచున్నాడు. பூதங்கள் வெந்து உருகி போம், பூமியும் அதில் உள்ள கிரியைகளும் எரிந்து அழிந்து போம் என்று பேதுரு அப்போஸ்தலன் தன்னுடைய 2ஆம் நிருபத்தில் எழுதுகிறார். పంచభూతములు మహా వేంద్రముతో లయమైపోవును, ఆ యొక్క భూమిలన్నీ కూడా అది కాలిపోవునని చెప్పుచున్నాడు. கர்த்தருடைய நாள் இரவிலே திருடன் வருகிற விதமாக இருக்கும் என்று சொல்லி அதை சொல்லுகிறார். ప్రభువు యొక్క దినము రాత్రిలో దొంగ వచ్చినట్లుగా ఉండునని చెప్పి తదుపరి ఈ మాటలు చెప్పుచున్నారు. கிறிஸ்துவ మార్గத்திற்கும் மற்ற மதங்களுக்கும் இருக்கிற வித்தியாசம் என்ன? క్రైస్తవ మార్గమునకును ఇతర మతమునకును గల భేదము ఏమిటి? நம்முடைய ஆண்டவர் நம்மை பாவங்களுக்காய் மரித்தார். మన ప్రభువు మన పాపముల కొరకై మరణించెను. வேத వాక్యங்களின்படி அடக்கம் செய்யப்பட்டார். లేఖనముల ప్రకారము భూస్థాపనము చేయబడెను. வேத వాక్యங்களின்படி 3ஆம் நாள் பிதாவின் பரிசுத்த ஆவியினால் அவர் உயிரோடு எழுப்பப்பட்டார். లేఖనముల ప్రకారము తండ్రి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా 3వ దినమందు ఆయన పునరుత్థానుడాయెను. அவர் உயிர்த்தெழுந்து பிதாவின் வலது பார்சத்திலே போய் விட்டிருக்கிறார். ఆయన పునరుత్థానుడై తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నారు. உங்களுக்காய் நான் ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ண போகிறேன். మీ కొరకై నేను ఒక స్థలమును సిద్ధపరచబోచున్నాను. நான் ஆயத்தம் பண்ணின பின்பு மறுபடியும் வருவேன். నేను సిద్ధపరచిన తరువాత మరలా మీ యొద్దకు వచ్చును. வந்து நான் உங்களை என்னிடமாய் சேர்த்துக் கொள்வேன் என்று சொல்லியிருக்கிறார். నేను వచ్చి మరలా మిమ్మును నా యొద్దకు చేర్చుకొందునని ఆయన సెలవిచ్చి ఉన్నారు. சுருக்கமாக சொல்ல வேண்டும் என்று சொன்னால், క్లుప్తముగా చెప్పవలనంటే எனக்காய் காத்திரு, உனக்காய் நான் வருவேன் என்று சொல்கிறார். నా కొరకై నీవు కనిపెట్టుము, నీ కొరకై నేను వచ్చుదును అని చెప్పుచున్నారు. ஆண்டவர் யாருக்காக வருகிறார்? ప్రభువు ఎవరి కొరకై రాబోచున్నారు? பவுல் அப்போஸ்தலன் சொல்கிறார். పౌలు అపోస్తలుడు చెప్పుచున్నారు. அவருடைய வருகைக்காய் ஆவலாய் காத்திருக்கிறவர்களுக்காய் அவர் பிரசன்னமாக போகிறார். ఆయన రాకడ కొరకై ఆకాంక్షతో కనిపెట్టుకొనుచున్న వారి కొరకై ఆయన ప్రత్యక్షమగును. கர்த்தராகிய இயேசு கிறிஸ்து சீக்கிரம் வருகிறார் என்ற சத்தியத்தை எத்தனை பேர் விசுவாசிக்கிறீர்கள்? ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నారు అనే సత్యమును ఎంతమంది విశ్వసించుచున్నారు? விசுவாசிக்கிறவர்கள் விசுவாசிக்கிற அளவுக்கு தக்கதாய் ஒரு அல்லேலூயா சொல்லுங்க. విశ్వసించువారు మీ విశ్వాస పరిమాణముకు తగినట్లుగా హల్లెలూయా అని చెప్పండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. அவர் வருகிறார் என்பதை
విశ్వాసిக்கிற நாம் ఆయన రాబోచున్నారని విశ్వసించుచున్న మనము அவருடைய வருகைக்காய் நாம் ஆயத்தமாக வேண்டும். ఆయన రాకడ కొరకై మనము సిద్ధపడవలెను. ஆயத்தம் இல்லாதவர்கள் அவருடைய வருகையிலே போகவே முடியாது. సిద్ధపాటు లేని వారు ఆయన రాకడలో కొనిపోబడలేరు. தேவனுடைய ராஜ்யத்திற்காய் நாம் ஆயத்தமாக வேண்டும். దేవుని రాజ్యము కొరకై మనము సిద్ధపడవలెను. ஆனபடியால் இந்த வசனத்திலிருந்து நாம் ஆயத்தமாக வேண்டிய ஒரு சில காரியங்களை நாம் தியானிக்கலாம். కనుక ఈ వాక్యము ద్వారా మనము సిద్ధపడడానికి గల కొన్ని కార్యములను మనం ధ్యానించుదాము. இந்த உலகம் பயங்கரமாய் அழிவுக்கு ஏதுவான அணு ஆயுதங்களால் இப்பொழுது நிறைந்திருக்கிறது. ఈ లోకమున్నది భయంకరమైనటువంటి నాశనములకు హేతువైన అణు ఆయుధముల చేత నిండి ఉన్నది. எப்பொழுது எங்க என்ன கொண்டு போடுவாங்கன்னு தெரியாது. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అణుబాంబు వేయుదో తెలియదు. எப்பொழுது மூன்றாவது உலக போர் ஆரம்பிக்கும் என்று தெரியாது. ఎప్పుడు మూడవ ప్రపంచ యుద్ధము ప్రారంభమగునో తెలియదు. ஜனங்கள் எல்லாம் உயிர் பிழைப்பதற்காக மரண பயத்தினால் அலைந்து கொண்டிருக்கிறதை நாம் நாள்தோறும் நாம் செய்திகள் கேட்கிறோம். జనులందరూ కూడా ప్రాణ భయముతో వారు తప్పించుచూ ఉండడానని ప్రతిరోజు మనం దినపత్రికలలో చదువుచున్నాము. தேசங்களில் அங்கங்கே யுத்தங்கள் பயங்கரமாய் நடந்து கொண்டிருக்கிறது. దేశములలో అక్కడక్కడ భయంకరమైనటువంటి యుద్ధములు జరుగుచున్నవి. ஆண்டவராகிய இயேசு மத்தேயு 24ஆம் அதிகாரத்திலே சொன்ன பிரகாரம் பூகம்பங்கள் உலகம் எங்கும் பூகம்பங்கள் வந்து கொண்டிருக்கிறது. మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయములో చెప్పినట్లుగా ప్రపంచమంతటిలో అక్కడక్కడ భూకంపములు కలుగుచున్నవి. அநேக இடங்களிலே பஞ்சங்கள், అనేక స్థలములలో కరువు, சாப்பாடு இல்லாமல் ஜனங்கள் மண்ணை சலித்து அதன் மெல்லிய மண்ணை மாவாக ஆக்கி அதிலே ஏதோ சுட்டு சாப்பிட்டு கொண்டிருக்கிறார். ఆహారము లేకుండా మట్టిని జల్లించి ఆ మెత్తటి మట్టిని వారు కాల్చి దాని ఆహారముగా వారు భుజించుచున్నారు. பஞ்சத்தினால் தேசம் ஒரு பக்கம் அழிந்து கொண்டிருக்கிறது. కరువు చేత ప్రపంచము ఒక వైపున నాశనమవుచున్నది. ஒரு பக்கம் உலகமானது யுத்தங்களினால் அழிந்து கொண்டிருக்கிறது. మరోవైపు ఈ ప్రపంచమున్నది యుద్ధముల చేత నాశనమవుచున్నది. இன்னொரு பக்கத்திலே வெள்ளங்கள் உலகத்தை அழித்து கொண்டிருக்கிறது. మరోవైపున జల ప్రవాహములు లోకములను నాశనము చేయుచున్నది. இன்னொரு பக்கத்திலே கொள்ளைகளும் மக்களை அழித்து கொண்டிருக்கிறது. మరోవైపున దొంగతనములు, హత్యలు, తెగుళ్ళు ప్రపంచమును నాశనము చేయుచున్నవి. இந்த உலகத்திலே நாம் சேஃபாய் சதா காலங்களும் வாழ்வோம் என்று நம்மால் சொல்ல முடியாது. ఈ లోకములో మనము సురక్షితముగా సదాకాలము జీవించగలమని మనము చెప్పలేము. இந்த உலகம் நமக்குரியது அல்ல. ఈ లోకము మనకు సంబంధించినది కాదు. எத்தனை பேர் ஆமென் என்று சொல்லுங்கள். ఎంతమంది ఆమేన్ అని చెప్పుచున్నారు? உலகம் நமக்கு சொந்தமானது இல்லை. ఈ లోకము మనకు సొంతమైనది కాదు. நாம் வேறு ஒரு தேசத்துக்கு சேர்ந்தவர்கள். మనము మరొక దేశమునకు చేరిన వారము. பவுல் அப்போஸ்தலர் பிலிப்பியருக்கு எழுதும்போது எழுதுகிறார், అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాయించినప్పుడు రాస్తున్నాడు, நம்முடைய குடியிருப்போ பரலோகத்தில் இருக்கிறது. మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. அங்கிருந்து நம்முடைய இரட்சகராகிய இயேசு கிறிஸ்து என்கிறவர் வர நாம் காத்து கொண்டிருக்கிறோம் என்று சொல்லுகிறார். అక్కడ నుండి మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకై మనం ఎదురు చూచుచున్నామని రాయించున్నాడు. நம்முடைய குடியிருப்பானது இந்த உலகத்தில் அல்ல. మన యొక్క పౌరస్థితి ఈ లోకములో లేదు. ரோமர் 8ஆம் அதிகாரத்தில் அவர் சொல்லுகிறார், రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన చెప్పుచున్నాడు, ஆவியின் முதற் பலனை பெற்றவர்களாகிய நாம் ఆత్మ యొక్క ప్రథమ ఫలమును పొందినటువంటి మనము அவருடைய வருகைக்காய் ఆయన యొక్క రాకడ కొరకై நமக்குள்ளே நாம் தவித்துக் கொண்டிருக்கிறோம் என்று சொல்லுகிறார். మనలో మనము మూలుగుచున్నామని చెప్పుచున్నాడు. உண்மையான தேவனுடைய பிள்ளை அவருடைய வருகைக்காய் அவனுக்குள்ளே ஒரு தவிப்பு இருக்கும். ఒక నిజమైన దేవుని యొక్క బిడ్డ ప్రభు రాకడ నిమిత్తమై అతనిలో ఒక మూలుగు కనబడును. நீர் எப்போ வருவீர் ஆண்டவரே? నీవు ఎప్పుడు ఏతించుదువు ప్రభువా? இந்த உலக அழிவிலிருந்து எப்பொழுது நீர் தப்பு வைப்பீர்? ఈ లోకము యొక్క నాశనము నుండి మమ్మను ఎప్పుడు తప్పించుదువు? கர்த்தருடைய வருகை ஒருவேளை நான் தாமதித்தால், ప్రభు యొక్క రాకడ ఒకవేళ ఆలస్యమైనట్లయితే, ஒருவேளை நீ செத்திருந்தாலும் பரவாயில்லை, ఒకవేళ నీవు చనిపోయినా పర్వాలేదు, உன்னுடைய பிரேத குழிகளை நான் திறப்பேன். మీ యొక్క సమాధులను నేను తెరచుదును. உன்னுடைய பிரேத
வருகிறார். అంత్యక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి జనులను నాశనము చేయబోచున్నాడు. அதற்கு முன்பாக தம்முடைய ஜனத்தை காக்கும்படியாய் அவர் வருகிறார். అంతకు ముందుగానే తన జనులను కాపాడుట కొరకై ఆయన యత్నించబోచున్నాడు. தீங்கினால் வருவதற்கு முன்பாக நீதிமான் எடுத்துக்கொள்ளப்படுகிறார். దుర్దినములు రాక మునిపే నీతిమంతులు కొనిపోబడుచున్నారు. கர்த்தருடைய வருகைக்காய் ஒரு தேவனுடைய பிள்ளை ஜீவிக்காவிட்டால் அவன் கிறிஸ்தவனே கிடையாது. ప్రభువు రాకడ కొరకై ఒక దేవుని బిడ్డ జీవించకుండా పోయినట్లయితే అతడు ఒక క్రైస్తవుడే కాదు. சில பேர் இந்த பூமியை பார்த்து கொண்டு வாழ்கிறார். కొంతమంది ఈ భూమిని చూస్తూ జీవిస్తున్నారు. இந்த பூமியில ஒரு பெரிய ஆளா மாறணும். ఈ భూమిలో గొప్ప వ్యక్తిగా మారాలి. பூமியின் ஆசை இச்சைகளை அனுபவிக்க வேண்டும். ఈ భూమిలో ఉన్న ఆశలను ఇచ్చలను అనుభవించాలి. இல்லை இது நமக்கு இந்த காலம் கிடையாது. లేదు లేదు అని ఇంకా మనకు కాలము చెల్లదు. நாம் கர்த்தருடைய வருகைக்காய் ஆயத்தப்பட வேண்டிய நேரம் ஆயிற்று. ప్రభువు రాకడ కొరకై మనం సిద్ధపడవలసిన సమయము ఏదెంచును. நீ எனக்காய் ஆயத்தமா இரு. నువ్వు నా కొరకై సిద్ధముగా ఉండుము. உலகத்தோடு அழிந்து போகாதபடி நான் உன்னை வந்து கொண்டு போவேன். ఈ లోకముతో కూడా నశించిపోకుండా నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళుదును. ஒருவேளை நீ செத்து போனாலும் பயப்படாதே. ఒకవేళ నువ్వు చనిపోయినను భయపడవద్దు. மரணத்தை பார்த்து நமக்கு பயமே கிடையாது. మరణమును చూచి మనకు భయమే లేదు. ஏன் பயம் இல்லை? ఎందుకని భయం లేదు? நாம் மரித்திருந்தால் அவர் வரும்பொழுது நம்முடைய கல்லறைகளை அவர் திறப்பார். మరణించినను ఆయన ఏతించినప్పుడు మన సమాధులను తెరచును. சமாதியிலிருந்து நம்மை வெளியே புறப்பட பண்ணுவார். సమాధుల నుండి మనల్ని బయటకు రప్పించును. எத்தனை பேர் விசுவாசிக்கிறீர்கள்? ఎంతమంది విశ్వసించుచున్నారు? அவரை மகிமைப்படுத்துங்கள். చేతులు తట్టి ఆయనను మహిమపరచుడి. அல்லேலூயா. அல்லேலூயா. எசேக்கியேல் 37:12 வசனத்துடைய பின்பகுதி வாசியுங்கள். యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 12వ వాక్యములోని చివరి భాగమును చదవండి. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. 12 நான் உங்கள் பிரேத குழிகளை திறந்து உங்களை உங்கள் பிரேத குழிகளில் இருந்து வெளிப்படவும் வரப்பண்ணுவேன். அல்லேலூயா. அல்லேலூயா. உயிரோடு இருந்தாலும் பயமில்லை. సజీవులమై ఉన్నను భయము లేదు. அவர் வந்து கொண்டு போவார். ఆయన వచ్చి తీసుకొని వెళ్ళును. செத்து போனாலும் பயமில்லை. మరణించినను భయము లేదు. அவர் மறுபடியும் நம்மை உயிரோடு எழுப்புவார். ఆయన మరలా సజీవులుగా లేపును. ஜீவனுள்ள நம்பிக்கை. ఇది జీవము కలిగిన నిరీక్షణ. ஆனால் அவர் வரும்போது அந்த உயிர்த்தெழுதலை பங்கடைய வேண்டும், அவரோடு போக வேண்டும் என்று சொன்னால் யார் போவார்கள்? பலினாலே அவரோடு உடன்படிக்கை பண்ணினவர்கள் தான் போவார். అయితే ఆయన ఏతించినప్పుడు ఆయనతో కూడా పునరుద్ధానం చెంది వెళ్ళవలనంటే ఎవరు పునరుద్ధానం చెందగలరు? బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసుకున్న వారే ఆయనతో కూడా కొనిపోబడతారు. யாரை கூட்டுதல் என்று கர்த்தர் சொல்லுகிறார்? ఎవరిని సమకూర్చుదునని ప్రభువు చెప్పుచున్నారు. பலினாலே என்னோடு உடன்படிக்கை பண்ணினவர்களை கூட்டி சேருங்கள். బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న వారిని సమకూర్చుడి. உனக்கென்று ஒரு உடன்படிக்கை, ஒரு பிரதிஷ்டை இருக்க வேண்டும். నీకని ఒక నిబంధన, ఒక ప్రతిష్ఠ ఉండవలెను. பிரதிஷ்டையும் உடன்படிக்கையும் பலியும் இல்லாவிட்டால் நாம் அவருடைய வருகைக்கு ஆயத்தமாகவே முடியாது. ప్రతిష్ఠ, నిబంధన, బలి లేనట్లయితే మనం ఆయన రాకడకు సిద్ధపడలేము. பவுலப்போஸ்தலன் தன்னுடைய வாழ்க்கையிலே சில காரியங்களை வெறுத்து விட்டுவிட்டதாக சொல்லுகிறார். అపోస్తలుడైన పౌలు తన జీవితంలో కొన్ని కార్యములను ద్వేషించి విడిచిపెట్టినట్లుగా చెప్పుచున్నారు. மென்மையான அந்த உயிர்த்தெழுதலை அடையும்படி శ్రేష్టమైన పునరుద్ధానమును పొందినట్లుగా எல்லாவற்றையும் நஷ்டமாக எண்ணுகிறே సమస్తమును నష్టముగా ఎంచుకొనుచు உபயமாக விட்டுவிட்டேன் என்று சொல்லுகிறார். పెట్టతో సమానముగా ఎంచుకొని విడిచిపెట్టి ఉన్నానని చెప్పుచున్నాడు. அதற்காக ఎందుకొరకై? இயேசுவின் உயிர்த்தெழுதலை பங்கடையும்படியாய் ఆయన యొక్క పునరుద్ధానములో
కీబోర్డ్ వేసే ఒక సహోదరుడు ఉండేది. ஒரு 14 வருஷத்துக்கு முன்னாடி கதை சொல்லுது. 14 సంవత్సరాల క్రితం ఉన్న కార్యములు చెప్పుచున్నాను. அப்பொழுதே அவருக்கு சம்பளம் 70,000. అప్పుడే ఆయనకు జీతం 70,000. நல்ல பணம் காசு இருக்கிற ஒரு நல்ல குடும்பம். మంచి డబ్బు ధనం ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం. நல்ல ஆவிக்குரிய மனுஷன். మంచి ఆత్మీయమైన మనుషుడు. வீட்டுல நல்ல பெட் இருக்கும். ఇంట్లో మంచి బెడ్ ఉంటుంది. ஆனா கட்டில படுக்க மாட்டார். అయితే మంచం మీద పడుకో. தலைக்கு தலகாணி வச்சு படுக்க மாட்டார். తలకు దిండు పెట్టుకొని పడుకో. क्या கேட்டா ఎందుకని అడిగితే தலகாணி வச்சுட்டோம்னா நிறைய நேரம் தூங்கிடுவோம். బ్రదర్ గారు దిండు పెట్టుకొని పడుకుంటే ఎక్కువ సేపు నిద్రపోతాను. அதனால అందుకొరకై చెల్లింగ్లోன்றதுனால తలకాణి ప్రతిష్ఠ பண்ணிட்டேன். రాత్రి కొంచెం ప్రార్థించుకోవాలని దిండును నేను ప్రతిష్ఠ చేసి వదిలాను. అంతే ప్రతిష్ఠ பண்ணிட்டேன். నా యొక్క పరుపును ప్రతిష్ఠ చేశాను. ప్రతిష్ఠனா என்னது? ప్రతిష్ఠ అంటే ఏమిటి? நம்மை நாமே வெட்டுவது பலியாகுவது. మనల్ని మనమే నరుకుకోవడం, బలిగా అర్పించడం. உனக்கு இஷ்டமான ஒரு காரியம் இருந்தால், నీకు ఇష్టమైన ఒక కార్యం ఉంటే அது கர்த்தருக்கும் உனக்கு நடுவில் ஒரு தடையாய் வரும் என்று சொன்னால், అది ప్రభువుకు నీకు మధ్యలో ఆటంకముగా వచ్చినట్లయితే அதை வேண்டாம் என்று தள்ளி வைப்பதுதான் பிரதிஷ்டை. అది నాకు వద్దు అని దాన్ని బాటముగా పెట్టడమే ప్రతిష్ఠ. ஒரு மொபைல் போன் உனக்கு தடையா இருக்கிறது. ఒక మొబైల్ ఫోన్ నీకు ఆటంకముగా ఉన్నది. நான் செவிக்க முடியறதில்ல. నువ్వు ప్రార్థించలేకుండా పోవచ్చున్నావు. எப்போதும் அதே சில நேரங்களில் தான் செலவழித்துக் கொண்டிருக்கிறாய். ఎప్పుడు దానిలోనే నీ సమయమునంతా నువ్వు వ్యయము చేయించున్నావు. ஆண்டவருக்கு உனக்கும் நடுவில் ஒரு விரிவை, ஒரு கேப்பை உண்டாக்குறாதே. இது எனக்கு வேண்டாம், இனிமேல் நான் ஸ்மார்ட் போன் உபயோகிக்க மாட்டேன். దేవునికి నీకు ఒక విభజన కలుగు చేయించున్నది అనగా, ఇదిగో ఇది నాకు ఇక వద్దు, నేను ఇంకా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించను. அது பேரு தான் பிரதிஷ்டை. దాని పేరే ప్రతిష్ఠ. எல்லா தேவனுடைய பிள்ளைகளுடைய வாழ்க்கையிலும் சில பிரதிஷ்டைகள் இருக்க வேண்டும். అన్ని దేవుని పిల్లల యొక్క జీవితంలో కొన్ని ప్రతిష్టలు ఉండవలెను. அதை கர்த்தர் கனம் பண்ணுவார். అది దాన్ని ప్రభువు ఘనపరచును. அதை செத்தாலும் நீ திரும்பி தொடக்கூடாது. నువ్వు చచ్చిపోయినా కూడా దాన్ని ముట్టకూడదు. எப்தாவை போல இருக்க வேண்டும். యెఫ్తా వలె ఉండవలెను. எப்தா என்ன சொன்னார்? యెఫ్తా ఏమని చెప్పెను? நியாயாதிபதிகளை எப்தாவை குறித்து நாம் வாசிக்கலாம். న్యాయాధిపతులలో యెఫ్తాని గురించి మనం చదవగలము. அவன் ஒரு யுத்தத்துக்கு போகிறான். అతడు ఒక యుద్ధమునకు వెళ్ళుచున్నాడు. போகும்போது தேவனிடத்திலே இப்படி ஜெபம் பண்ணுகிறான். అతడు వెళ్ళుచున్నప్పుడు దేవుని యొక్క ఈలాపన ప్రార్థించుచున్నాడు. దేవా, நான் யுத்தத்துக்கு போகிறேன். నేను యుద్ధమునకు వెళ్ళుచున్నాను. நான் போய் யுத்தம் பண்ணும்போது நீர் எனக்கு ஜெயம் தந்து, నేను వెళ్ళి యుద్ధములో నీవు నాకు జయము అనుగ్రహించి வெற்றியோடு என்னை திரும்ப வர பண்ணினார். నన్ను విజయోత్సాహముతో తిరిగి రానిచ్చినట్లయితే, என்னுடைய வீட்டிலிருந்து எந்த மிருகம் எது எனக்கு எதிர்கொண்டு வருகிறதோ அதை நான் பலியாக்குவேன். నా ఇంటిలో నుండి నాకు ఏదైతే ఎదురవునో నేను దాన్ని నీకు బలిగా అర్పించెదను. கர்த்தருடைய ஜெபத்தை கேட்டார். ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించెను. என்னுடைய யுத்தத்திலே ஜெயம் தந்தார். యుద్ధములో జయము ఇచ్చెను. இவர் யுத்தத்துக்கு போய் ஜெயத்தோடு திரும்பி வரும்போது ఇతడు యుద్ధములకు వెళ్ళి జయముతో తిరిగి వచ్చుచున్నప్పుడు ஒரே ஒரு குமார்த்தி இருக்கிறார். అతనికి ఒకే ఒక కుమార్తె. அவளை தவிர அவருக்கு பையனும் கிடையாது, பொண்ணும் கிடையாது. ఆమె
பலியாய் உடன்படிக்கையாய் மாற்ற வேண்டும். దానిని నీవు బలిగా నిబంధనగా మార్చాలి. பழைய ஏற்பாட்டு காலத்தில் பலியை உடன்படிக்கை செய்த சில தேவதாசர்களை நாம் பார்க்கலாம். పాత నిబంధన కాలంలో బలిని అర్పణను నిబంధనగా చేసిన కొంతమంది దైవ జనులను మనం చూడగలం. தானிయేல் 1ஆம் அதிகாரத்தில் தானிయేல் 8ஆம் வசனத்தில் வாசிக்கும் போது దానియేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం మనం చదవగా தானிయేல் ராஜாவின் போஜனத்தினால் நான் என்னை தீட்டுப்படுத்த மாட்டேன் என்று சொல்லி ஒரு உடன்படிக்கை போடுகிறான். దానియేలు రాజ భోజనము చేత నన్ను నేను అపవిత్రపరచుకొననని ఒక తీర్మానం చేసెను. ஆகாரத்திலே அவனுக்கு ஒரு பிரதிஷ்டை, ఆహారంలో ఒక ప్రతిష్ట. தேவனுடைய வார்த்தையின் பிரகாரம் 2 வேளை தான் భోజనం. దేవుని యొక్క వాక్యానుసారముగా ఒక రోజుకు 2 పూటలే భోజనం, காலையிலும் சாயங்காலத்திலும். ఉదయం సాయంత్రం. அதுதான் வேதத்தின்படி புசிப்பது. అదే పరిశుద్ధ గ్రంథానుసారముగా భుజించుట. மற்ற காலத்திலே தேவன் எலியாவை போஷிக்கும்படி எலியாவுக்கு தேவன் 3 முறை அல்ல 2 முறையில் ஆகாரத்தை கொடுத்தார். కరువు కాలంలో ఏలియాను పోషించినట్లుగా రోజుకి 3 మార్లు కాదు 2 మార్లే దేవుడు ఏలియాకు ఆహారం ఇచ్చెను. ஒரு முறை நம்முடைய வயிற்றிலே சாப்பாடு போனால் ఒక మారు తన కడుపులోనికి ఆహారం వెళ్ళినట్లయితే அது செரிமானம் அடைவதற்கு 6 மணி நேரம் பிடிக்கும். అది జీర్ణమగుటానికి 6 గంటల సమయం పట్టును. எவ்வளவு நேரம் பிடிக்கும்? ఎంతసేపు పట్టుతుంది? 6 hours. 6 గంటలు. அந்த செரிமானத்துக்கு ஏதோ செரிமான பகுதிகள் மட்டும்தான் இல்ல, உன்னுடைய மூளை கூட உடனே அங்க போயிடும். ఆ యొక్క జీర్ణ శక్తికి మట్టుకే కాదు, నీ మనసు, నీ బుర్ర కూడా అక్కడికి వెళ్ళును. மூளை வேலை செய்யாவிட்டால் பாடி வேலை செய்யாது. నీ బుర్ర పని చేయనట్లయితే నీ శరీరం కూడా పని చేయదు. பிரெயின் டெட் ஆயிடுச்சுன்னா எல்லாம் செத்து போயிட்டாங்கன்னு சொல்லுவாங்க. కనుక బ్రెయిన్ డెడ్ అయిపోతే అందరూ చనిపోయారని చెప్తారు. வயிற்றுல சாப்பாடு போன உடனே కడుపులోనికి ఆహారం వెళ్ళిన వెంటనే உன் மைண்ட் கூட உன் மூளை கூட அதனால கான்சென்ட்ரேஷன் பண்ண ஆரம்பிச்சு. నీ యొక్క బుర్ర కూడా, నీ మెదడు కూడా దాని మీద ఏకీకృత ఉంచడానికి ప్రారంభిస్తుంది. அதிகமா சாப்பிடுற பிள்ளைக்கு சரியா படிக்காது. మీరు గమనించినట్లయితే ఎక్కువగా తినే పిల్లలు సరిగా చదవలేరు. சரி, நம்முடைய ஆகாரம் சரியான விதத்திலே சரியான நேரத்தில் இருக்க வேண்டும். మీ ఆహారము సరైన రీతిలో సరైన విధముగా ఉండవలెను. முதலாய் மனிதனுக்கு வந்த சோதனை சாதாரணத்தில் தான். మొట్టమొదటిగా మనిషికి వచ్చిన శోధన ఆహారములోనే. அந்த கனியினால் வந்த சோதனை, అదే ఆ ఫలము ద్వారా వచ్చిన శోధన. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கும் முதலாவது வந்த சோதனை சாப்பாட்டுல வந்த சோதனை தான். ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా మొట్టమొదటిగా వచ్చిన శోధన ఆహారం ద్వారా వచ్చిన శోధన. புதிய ஏற்பாட்டு சபையிலே முதலாய் வந்த சண்டை கூட சோத்துக்கான சண்டை தான். క్రొత్త నిబంధన సంఘములో కూడా మొట్టమొదటిగా వచ్చిన గొడవ కూడా అన్నము భోజనము కోసం వచ్చిన గొడవే. எங்கால 10 சோறு அதிகமா போடுறான், அவங்கால 10 சோறு கம்மியா போடுறான். இதுதான் புதிய ஏற்பாட்டுல வந்த முதல் சண்டை. క్రొత్త నిబంధన సంఘములో వచ్చిన మొదటి గొడవ, వారి మనుషులు చూస్తే అన్నం ఎక్కువ పెడుతున్నాడు, మా మనుషులు చూస్తే అన్నం తక్కువ పెడుతున్నాడు. இதுதான் அப்போ ஆதி அந்த 1ஆம் நூற்றாண்டில் தொடங்கின அந்த பிரச்சனை போராட்டம் இன்றைக்கும் நம்முடைய எல்லா சபைகளும் தொடர்ந்து வந்து கொண்டே இருக்கிறது. ఇదే మొదటి శతాబ్దములో సంఘములో ప్రారంభించిన ఆ సమస్య ఇంకా నేటి వరకు కూడా అన్ని సంఘములలో కొనసాగుతున్నది. அதாவது நம்முடைய சென்ட்ரல் பாஸ் சாப்பாடு கேன்சல் பண்ணிடலாம் சொல்றாரு. కనుకనే మన సెంటర్ పాస్టర్ గారు భోజనాన్ని రద్దు చేసేస్తామంటున్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஆகாரத்திலே ஒரு பிரதிஷ்டை. ఆహారంలో ఒక ప్రతిష్ట. நாம் உபவாசம் இருக்க வேண்டிய நேரத்தில் உபவாசம் இருக்க வேண்டும். మనం ఉపవాసం ఉండవలసిన సమయంలో ఉపవాసం ఉండాలి. ஏன் உபவாசம்? ఉపవాసం ఎందుకు? அது நம்முடைய சரீர இச்சைகளின் மேல் நமக்கு ஜெயத்தை தருகிறது. అది మన శరీర ఇచ్చల మీద మనకు జయమును ఇచ్చుచున్నది. உபவாசம் இருக்காதவர்கள் இச்சையை ஜெயிக்க முடியாது. ఉపవాసం లేని వారు ఇచ్చలను జయించలేరు. இச்சையை ஜெயிக்க வேண்டும் என்று சொன்னால் నువ్వు ఇచ్చలను జయించగలనంటే அட்லீஸ்ட் வாரத்துல 2 முறையாவது நீ உபவாசம் இருக்கணும். కనీసం వారములకు 2 మార్లైనా ఉపవాసం ఉండాలి. கர்த்தர் சொன்ன வழிகளை நீ கடைபிடிக்காமல் దేవుడు చెప్పిన మార్గములను నీవు అవలంబించక, ஐயோ என்னோட பாவம் போராடுகிறது, இச்சை போராடுகிறது, அசுத்தம் போராடுகிறது சொன்னால் அதிலிருந்து வெளியே வருவதற்கு உனக்கு வழியே கிடையாது. అయ్యో నాతో పాపము పోరాడుచున్నది, ఇచ్చలు పోరాడుచున్నది, అపవిత్రత పోరాడుచున్నది అని చెప్పినట్లయితే అందులో నుండి నువ్వు బయటకు రాలేవు. உனக்கான வழி உபவாசம் இருக்க வேண்டும். నీ కొరకైనటువంటి మార్గము ఉపవాసం ఉండవలెను. ஆகாரத்திலே ஒரு பிரதிஷ்டை. ఆహారం
பார்க்கவே மாட்டேன். నేను అనవసరమైన దానిని నా కళ్ళతో చూడనే చూడను. ஒரு பிரதிஷ்டை அதிகாரம் 31 அதிகாரம் முதலாம் வசனம். యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వాక్యం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనేలాగ చూచుదును. என் கண்களோடு நான் உடன்படிக்கை பண்ணினேன். నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. கர்த்தருடைய வருகையில் போகணும்னா உன் கண்ணு கூட உனக்கு ஒரு உடன்படிக்கை கண்டிப்பா இருக்க வேண்டும். రాకడలో నువ్వు కొనిపోబడవాలంటే నీ కన్నులతో ఒక నిబంధన ఖచ్చితంగా ఉండవలెను. பார்க்கறது எல்லாம் பாத்திரக்கூடாது. కన్నులు చూడవలసిన వాటన్నిటిని చూడకూడదు. கண்ணுல எதெல்லாம் படுதோ அதெல்லாம் பாத்திரக்கூடாது. ఏదైతే తటస్థించునో వాటన్నిటిని మనం చూడకూడదు. 19వ సంగీతத்திலே సంగీతకారుడు జోమనుகிறான். 111వ కీర్తనలో కీర్తనకర్త ప్రార్థించుచున్నాడు. மாயானவைகளை பாராதபடி கண்களை திருப்பிவிடும். మాయ అయిన వాటిని చూడకుండానట్లుగా, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా కన్నులను త్రిప్పుము. நம்முடைய கண்களுக்கு ஒரு பிரதிஷ்டை இருக்கும். మన కన్నులకు ఒక ప్రతిష్ఠ ఉండవలెను. உடன்படிக்கை இருக்கும். ఒక నిబంధన ఉండవలెను. என் கண்ணே நீ காண்கிறது என்ன? నా కన్ను నీవు చూచుచున్నది ఏమిటి? காதே நீ கேட்கிறது என்ன? నా చెవులు నీవు వినుచున్నది ఏమిటి? வாயே நீ பேசுகிறது என்ன? నా నోరు నీవు మాట్లాడుచున్నది ఏమిటి? நமக்குள்ளே ஒரு கேள்வி இருக்கிறது. మనలో ఒక ప్రశ్న ఉండవలెను. அதான் யோபுவின் உடன்படிக்கை. అదే యోబు యొక్క నిబంధన. தாவீது ஒரு உடன்படிக்கை பண்ணினான். దావీదు ఒక నిబంధన చేసెను. சொல்றான், என் வாய் மீறாதபடி தீர்மானம் பண்ணினேன். నా నోరు అతిక్రమించకుండానట్లుగా నేను నిబంధన చేసి తిని. என் வாய் மீறாதபடிக்கு நான் தீர்மானம் பண்ணினேன். నా నోరు అతిక్రమించకుండానట్లుగా నేను నిబంధన చేసుకుని ఉన్నాను. வாயோடு நமக்கு ஒரு தீர்மானம் இருக்க வேண்டும். మన నోటి మీద మనకు ఒక తీర్మానం ఉండాలి. வாயில வரதை எல்லாம் பேசிடக்கூடாது. నోటికి వచ్చినది మొత్తం మాట్లాడకూడదు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. நம்முடைய வாயில வரக்கூடிய எல்லா வார்த்தைகளுக்கும் நாம் கர்த்தருடைய நாளிலே கர்த்தருக்கு கணக்கு ஒப்புவிக்க வேண்டியவர்களா இருக்கிறோம். మన నోటి నుంచి వెలువడే ప్రతి మాటకు దేవుని దినమందు మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. மனுஷர் பேசும் வீணான வார்த்தைகள் யாவை குறித்து நியாயத்திற்கு நாளிலே நாம் கணக்கு ஒப்புவிக்க வேண்டும். మనుషులు మాట్లాడు వ్యర్థమైనటువంటి ప్రతి మాటను బట్టి మనము న్యాయ తీర్పు దినమందు లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. வாயில வர எல்லாத்தையும் பேசக்கூடாது. నీ నోటికి వచ్చినదంతా నువ్వు మాట్లాడకూడదు. அப்படி அதற்கு எல்லாவற்றுக்கும் நாம் கர்த்தருக்கு கணக்கு சொல்ல வேண்டும். వాటన్నిటి కొరకై మనం దేవుని యొక్క లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. தமிழ்ல ஒரு பழமொழி இருக்கு. తమిళలో ఒక సామెత ఉన్నది. நெல்ல கொட்டினா அள்ளிடலாம், சொல்ல கொட்டினா அள்ள முடியாது. వడ్లను మనం కిందకు పోసినట్లయితే మరలా దాన్ని ఏరుకొనవచ్చును. మాటలను వేసినట్లయితే తిరిగి తీసుకొనజాలము. திருவள்ளுவர் ஒரு திருக்குறளே சொல்லியிருக்கிறார். తిరుకురల్లోనే చెప్పబడి ఉన్నది. தீனால் சுட்டப்புண் உள்ளாரும் ஆறாதே நாவினால் சுற்றவடு. ఆ యొక్క నిప్పు చేత పడినటువంటి గాయము అది మానుపోయింది కానీ మారదు. నోటి చేత వచ్చిన మాటల చేత వచ్చిన గాయము అది మాన్పబడదు. சகோதரர் அடி அடிச்சுட்டா எப்படியோ மறந்து போயிடுவார். సహోదరుని ఒక దెబ్బ కొట్టినట్లయితే ఎప్పుడో ఒకప్పుడు మర్చిపోతారు. நம்ம ஒரு வார்த்தை சொல்லிட்டோம், అయితే వీళ్ళు ఒక్క మాట చెప్పినట్లయితే மறக்கிறது ரொம்ப கஷ்டம். అది మర్చిపోవడం చాలా కష్టం. வாயினால துணிந்து நம்ம பேசினா நம்ம அவருடைய வருகையில் போகவே முடியாது. నోటితో మనం తృణీకరించి మాట్లాడినట్లయితే ఆయన రాకడలో మనం ఎత్తబడలేము. என்ன வேணா பேசிடலாம், அதுக்கப்புறம் அதெல்லாம் ஓகே வாயிடும், அவருடைய வருகையில போயிடலாம், முடியவே முடியாது. మనం ఏదైనా మాట్లాడొచ్చు, అన్ని ఓకే అయిపోతాయి. మరలా మనం ప్రభు రాకడలో పడిపోబడతాం. ఎట్టి పరిస్థితిలో వీలు పడదు. நல்ல மனுஷன் நல்ல பொக்கிஷசாலியாகிய தன்னுடைய இருதயத்திலிருந்து நல்லவைகளை எடுத்து காண்பிக்கிறார். సజ్జనుడు తన మంచి హృదయం అనే తన నిధిలో నుండి మంచి కార్యములను తెచ్చుచున్నాడు. பொல்லாத மனுஷனும் தன்னுடைய பொல்லாத பொக்கிஷமாக இருதயத்திலிருந்து பொல்லாதவைகளை எடுத்து காண்பிக்கிறார். దుర్జనుడైతే తన యొక్క చెడ్డ తన నిధి అయినటువంటి హృదయములో నుండి చెడు కార్యములను బయటకు తెచ్చును. மத்தேயு 12వ அதிகாரம் మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం தமிழ்ல வாசி. 35వ వాక్యమును తమిళలో చదవండి. நல்ல மனுஷன் இருதயமாகிய நல்ல பொக்கிஷத்திலிருந்து நல்லவைகளை எடுத்து காண்பிக்கிறான்.
மனுஷன் பொல்லாதவைகள் எடுத்து காட்டலாம். நல்லவங்களா இருந்தா நல்லதுதான் பேசுவாங்க. మంచి వారుగా ఉన్నట్లయితే మంచి వాటినే మాట్లాడతారు. பொல்லாதவங்களா இருந்தா దుష్టులుగా ఉన్నట్లయితే ஒரு மனுஷனுடைய ஹார்ட் சரியில்லை, அவன் பேசுற வார்த்தை ஒரு சரியில்லை. ఒక మనుషుని యొక్క హృదయం సరిగా లేనట్లయితే అతని నోటి నుంచి వచ్చే మాటలు కూడా సరిగా ఉండవు. உன்னுடைய வார்த்தை தான் நீ யார் என்பதை உனக்கு காண்பிக்கும். నీ నోటి మాటలే నువ్వు ఎవడివో బయటపరచుచుంది. வார்த்தை நீ யார் என்பதை தெளிவாய் காண்பித்து. నీ నోటి మాటలు నీవెవడివో తేటగా బయటపరచును. ஒரு ల్యాండ్ బ్రోకర్ கிட்ட போக, ఒక ల్యాండ్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి அவன் என்ன பேசுவான் எப்ப பார்த்தாலும்? అతను ఎప్పుడు ఏమని చెప్తాడు? ஐயோ அங்க ల్యాండ్ இருக்குது, అయ్యో అక్కడ భూమి ఉన్నది, இங்க ల్యాండ్ இருக்குது, ఇక్కడ ల్యాండ్ ఉన్నది. அப்ப யார் அது? ల్యాండ్ బ్రోకర్. అతను ఎవడు? ల్యాండ్ బ్రోకర్. யார் அது ల్యాండ్ బ్రోకర్ எப்படி உங்களுக்கு தெரிஞ்சிச்சு? అతను ల్యాండ్ బ్రోకర్ అని నీకు ఎలా తెలిసాను? அவர் பேசுற வார்த்தையை வச்சு தெரிஞ்சு. అతని నోటి మాటను బట్టి తెలిసాను. ஒரு టీచర్ வச்சுக்கோ, ఒక ఉపాధ్యాయుడు అనుకోండి, அவங்க என்ன பேசுவாங்க? వారు ఏం మాట్లాడతారు? அப்படி இருக்கணும், இப்படி இருக்கணும், அப்படி இருக்கணும், இப்படி இருக்கணும். పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారని మాట్లాడతారు. ஒரு ஊழியக்காரன், ఒక సేవకుడు, அவன் வார்த்தை எப்படி இருக்கும்? అతని మాటలు ఎలా ఉండను? அவன் யார் என்பதை அவனுடைய வார்த்தை காண்பித்து. అతను ఎవడో అతని నోటి మాటలు బయలుపరచును. நீ யார் என்பதை காட்டுறதே உன் வாயின் வார்த்தை தான். నువ్వు ఎవరు అనేది బయలుపరచుచున్నది నీ నోటి మాటలు. நீ நல்லவனா இருந்தா நல்ல வார்த்தைகளை பேசுவாய். నీవు సజ్జనుడు అయితే మంచి మాటలు మాట్లాడుతావు. பொல்லாதவனா இருந்தா பொல்லாத வார்த்தைகள் வரும். చెడ్డవారుగా ఉన్నట్లయితే చెడు మాటలే మాట్లాడుతారు. நாயோடு ஒரு உடன்படிக்கை, నోటితో ఒక నిబంధన. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. அதனாலே என்னோட உடன்படிக்கை செய்த என்னுடைய பரிசுத்தவான்களை கூட்டி சேருங்கள் என்பார். బల్యపన చేత నాతో నిబంధన చేసినటువంటి నా పరిశుద్ధులను సమకూర్చుడని ఆయన చెప్పును. இந்த வார்த்தைகளை நீ கேட்டுக்கொண்டு இருக்கும்போதே, ఈ మాటలు నీవు వినుచున్నప్పుడే உன்னுடைய வாழ்க்கையிலே நீ என்ன உடன்படிக்கை பண்ண வேண்டும், என்ன தீர்மானம் பண்ண வேண்டும் என்பதை முடிவு செய்து. నీ యొక్క జీవితంలో ఎటువంటి తీర్మానములు చేయవలెనో నీవు తీర్మానించుకొనుము. எப்படிப்பட்ட உடன்படிக்கை செய்ய வேண்டுமோ தீர்மானம் செய். ఎటువంటి నిబంధన చేయవలెనో నీవు తీర్మానించుకొనుము. உன்னுடைய ஆகாரத்தில் ஒரு உடன்படிக்கை செய்யணுமா? ఈ యొక్క ఆరాధనలో ఒక నిబంధన, ஆகாரம். ఈ యొక్క ఆహారంలో ఒక నిబంధన చేయవలెనా? என்னோடு உடன்படிக்கை பண்ண வேண்டுமா? నీ కంటితో నిబంధన చేయవలెనా? நாயோடு உடன்படிக்கை నీ பண்ணணுமா? నోటితో నిబంధన చేయవలెనా? நீ இல்லது தூங்குகிற அந்த தூக்கத்தை பிரதிஷ்டை பண்ண வேண்டுமா? లేదా నీవు నిద్రపోవచ్చున్న నిద్రను ప్రతిష్ఠించవలెనా? எதை பிரதிஷ்டை பண்ண வேண்டுமோ தீர்மானித்து. దేనిని ప్రతిష్ఠ చేయవలెనో తీర్మానించుము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. பழைய ஏற்பாட்டு காலத்தில் நசரேய விரதம் என்று ஒரு பிரதிஷ்டை, ஒரு தீர்மானம், ஒரு உடன்படிக்கை இருந்தது. పాత నిబంధన కాలంలో నాసీరు వ్రతం అని ఒక ప్రతిష్ఠ, ఒక నిబంధన ఉండెను. அதை குறித்து நாம் தியானித்து இந்த கர்த்தருடைய வார்த்தையை நாம் முடிக்கலாம். దానిని గురించి మనము ధ్యానించి ప్రభు యొక్క వాక్కును మనం ముగించుదాము. என்னாகமம் 6ஆம் அதிகாரத்திலே సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో நசரேய பிரதிஷ்டை செய்ய வேண்டிய ஒருவனுக்கு இருக்க வேண்டிய தகுதிகளை குறித்து நாம் இங்கே வாசிக்கலாம். నాసీరు ప్రతిష్ఠ చేయవలసినటువంటి ఒకరికి ఉండవలసినటువంటి కార్యములను మనం గమనించుదాము. அவன் விரதமாகி அது ஒரு பிரதிஷ்டை, அது விரதமாகி ஒரு பிரதிஷ்டை. అది వ్రతమైనటువంటి ఒక ప్రతిష్ఠ. முதல் ஒரு 6 வசனங்களை ஒரு பாஷையில வாசிக்கலாம். మొదటి 6 వాక్యములను ఒక్క భాషలో చదవండి. சத்தமாய் வாசிக்கலாம். బిగ్గరగా చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసము చిరకైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా 2 దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు.
கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஒரு நசரேயனுக்கு இருக்க வேண்டிய ஒரு 4 விதமான பிரதிஷ்டைகளை நாம் இங்கே வாசிக்க கேட்டோம். ఒక నాజీరునకు ఉండవలసినటువంటి 4 విధములైన ప్రతిష్టల గురించి మనం ఇక్కడ గమనించి ఉన్నాం. முதலாவதாக మొట్టమొదటిగా திராட்சை செடியிலிருந்து வரக்கூடிய எதையும் அவன் தொடக்கூடாது, మసికూడదు. ద్రాక్షావల్లి నుండి వచ్చే దేన్ని అతడు ముట్టకూడదు, భుజించకూడదు. రెండవదిగా அவன் அந்த நசரேய பிரதிஷ்டையில் இருக்கிற நாளெல்லாம் అతడు ఆ నాజీరు వ్రతములో ఉన్న దినములన్నీ அவன் தன் தலைமுடியை வெட்டக்கூடாது. అతడు తన శిరస్సులో వెంట్రుకలను కత్తిరించకూడదు. மூடவది அவன் நசரேய பிரதிஷ்டையில் இருக்கிற நாளெல்லாம் అతడు నాజీరుగా ఉన్న దినములన్నిటిలో அவன் எந்த ஒரு பிரேதத்தின் அண்டையிலும் போகக்கூடாது. అతడు ఏ శవమును ముట్టవలదు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஒருவேளை அவன் தீட்டுப்பட்டு விட்டான், ఒకవేళ అతడు అపవిత్రపరచబడినట్లయితే மறுபடியும் அந்த நசரேய விரதத்தை புதிதாக்க வேண்டும். మరలా అతడు ఆ నాజీరు వ్రతమును నూతనపరచాలి. இதெல்லாம் 10-11 வசனத்துல வாசிக்கலாம். వీటి గురించి మనం 10-11 వాక్యములో చదవగలము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஒரு நசரேய விரதம் இருக்கக்கூடியவனுக்கு தேவன் கொடுத்த ஒரு 4 பிரமாணம். ఒక నాజీరు వ్రతము ఉంటున్న వానికి దేవుడిచ్చినటువంటి 4 ప్రమాణములు. முதலாவது சொல்லுங்க, మొదటిది ఏమిటో చెప్పండి. திராட்சை செடியிலிருந்து வரக்கூடிய எதையும் அவன் புசிக்க கூடாது. ద్రాక్షావల్లిలో నుండి వచ్చిన దేనిని అతడు భుజించకూడదు. రెండవది அவன் தலையிலே சவரதன் கத்தி படக்கூடாது. అతని తల వెంట్రుకల మీద క్షౌరపు కత్తి వేయకూడదు. எந்த ஒரு பிரேதத்தின் அண்டையிலும் அவன் போகக்கூடாது, அதை தொடக்கூடாது. చచ్చినటువంటి దేని కలయమును ఎత్తుకు అతడు వెళ్ళకూడదు, దాన్ని ముట్టకూడదు. ஒருவேளை அவனை பிரதிஷ்டை போய்விட்டால், ఒకవేళ అతని ప్రతిష్ఠ భంగమైన ఎడల மறுபடியும் அதை புதுப்பிக்க வேண்டும். మరలా దాన్ని నూతనపరచుకొనవలెను. நசரேய பிரதிஷ்டைக்கான அந்த 4 பிரமாணங்களை சொல்லுங்க பார்க்கலாம். నాజీరు ప్రతిష్ఠకు కలిగిన ఈ 4 ప్రమాణములు చెప్పండి చూద్దాం. சொல்லுங்க. ஃபர்ஸ்ட் మొదటిది ఏంటి? ద్రాక్ష చెడి సవరగతి வெரி குட், சூப்பர். சாவத்துக்கு போகக்கூட நாலாவது அவனுடைய பிரதிஷ்டை போயிடுச்சுன்னா, கட்டாயிடுச்சுன்னா மறுபடியும் அதை புதிதாக అతని యొక్క ప్రతిష్ఠ గాని భంగమైనట్లయితే మరలా నూతనపరచుకోవడం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. திராட்சை பழத்தை மட்டும் புசிக்க கூடாது என்று கர்த்தர் சொல்லவில்லை. ద్రాక్ష పండ్లు మటుకు తినవద్దు అని ప్రభువు చెప్పలేదు. திராட்சை அந்த பழத்துல அந்த விதை இருக்கும், அந்த விதையும் சாப்பிடக்கூடாது. ఆ ద్రాక్ష పండులోని గింజను భుజించకూడదు. அந்த திராட்சை பழத்து மேல தோல் இருக்கும், அதையும் தின்னக்கூடாது. ఆ ద్రాక్ష పండు మీద ఉన్న తోలును కూడా తినకూడదు. கொஞ்சம் கூட அந்த திராட்சை செடியினுடைய எதுவும் அவனுக்குள்ளே பிரவேசிக்க கூடாது. ఆ ద్రాక్ష తీగ నుండి వచ్చేది ఏది కూడా అతని లోనికి ప్రవేశించకూడదు. கர்த்தர் அவளுக்கு கடுமையான ஒரு பிரதிஷ்டை கொடுத்தார். ప్రభువు అటువంటి ఒక కఠినమైన ప్రతిష్టను ఇచ్చెను. அதுல இருந்து வர எதையும் புசிக்க கூடாது. అందులో నుండి వచ్చే దేనిని భుజించకూడదు. ஆண்டவர் அவ்வளவு ஸ்ட்ரிக்ட்டா சொன்னார். ఎందుకని దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాను. அந்த பழத்தை தான் புசிக்கணும், அந்த இலை சாப்பிடலாமா? బ్రదర్ గారు ఆ పండు భుజించకూడదు అని ఆకు తినవచ్చునా? அதிலிருந்து வருகிற யாதொன்றையும் புசிக்க கூடாது. ఆ తీగలో నుండి వచ్చే దేనిని భుజించకూడదు. கர்த்தர் எவ்வளவு ஸ்ட்ரிக்ட்டா இருக்கிறார் பாருங்க. ప్రభు ఎంత ఖచ్చితంగా ఉన్నారో చూడండి. ஏன் அப்படி சொன்னாரு? ఎందుకని అలా చెప్పాను? கொஞ்சம் விஷம் பால் முழுசையும் விஷமாகிடும். కొద్దిపాటి విషము పాలంతటినీ కూడా విషపూరితముగా చేయదు. பால்ல அந்த உர ஊத்தும் போது ఆ పాలులో సేవిరి వేయించినప్పుడు அது எவ்வளவு போடுறீங்க? நிறைய போடுறீங்களா? సేవిరి ఎక్కువ మోతాదులో వేస్తారా? கொஞ்சம் போடுவீங்க, எல்லாம் அது தயிராய் மாறிவிடும். ఆ తోడు కొద్దిగా వేస్తారు, ఆ పాలు మొత్తం పెరుగుగా మార్చబడదు. 10 நல்ல ஆப்பிள் பழத்தை எடுத்துக்கொள்ளுங்க. 10 మంచి ఆపిల్ పండు తీసుకొనండి. ஒரே ஒரு அழுகி போன அந்த 10 பழம், ஒரு கெட்டு போன பழத்தை அந்த 10 நல்ல பழங்களுக்குள்ளாய் வைத்து விடுங்க. ఒకే ఒక కుళ్ళిపోయిన ఆపిల్ పండును ఆ 10 మంచి ఆపిల్ పండు మధ్యలో ఉంచండి. எது அதிகமா இருக்குது? நல்லா இருக்கிற ஆப்பிள் அதிகமா இருக்குதா, கெட்டு போன ஆப்பிள் அதிகமா இருக்குதா? వేటి సంఖ్య ఎక్కువగా ఉంది? బాగా ఉండే ఆపిల్ పండ్లు ఎక్కువగా ఉన్నాయా, కుళ్ళిపోయినది ఎక్కువగా ఉందా? எது? ఏది? நல்லா இருக்கிற ஆப்பிள் பழம் 10, கெட்டு போனது ஒண்ணே ஒண்ணு.
இது கெட்டு போன ஒரு பழத்தை மாத்துமா, இல்ல கெட்டு போன ஒரு ஆப்பிள் பழம் நல்லா இருக்கிற 10 பழத்தை மாத்துமா? ఈ బాగా ఉండే 10 ఆపిల్ పండ్లు ఆ చెడిపోయిన ఒక ఆపిల్ పండును మారుస్తుందా, లేదా చెడిపోయిన ఆ ఒక్క ఆపిల్ పండు 10 మంచి పండ్లను మార్చేస్తుందా? எது மாறும்? ఏది మారుస్తుంది? கெட்டு போன ஒரு பழம் 10 பழத்தை மாத்தும். చెడిపోయిన కుళ్ళిపోయిన ఒక్క పండు 10 పండ్లను మార్చేస్తుంది. நம்முடைய சகவாசம், நம்முடைய ஐக்கியம் அப்படியா இருக்கு. మన సహవాసము, మన ఐక్యత అలా ఉన్నది. நல்ல கூட சேர்ந்து நல்ல புத்தி வரும். మంచి వారితో చేరితే మంచి బుద్ధులు వస్తాయి. யார் கூட சேர்றீங்க அவங்க கேரக்டர் நிச்சயமா உன்னை அஃபெக்ட் பண்ணும். నువ్వు ఎవరితో చేరుతున్నావో నిశ్చయముగా వారి యొక్క స్వభావం నీ మీద ప్రభావితం చేయను. ஆண்டவர் அந்த திராட்சை ரசத்துக்கிட்டே போவாதன்னு சொன்னார். அது வரை எதையும் சாப்பிடாது. కనుకనే ప్రభువు ఆ ద్రాక్ష చెట్టు దగ్గరకే వెళ్ళవద్దు, ఏది భుజించవద్దు. இங்கே இந்த திராட்சை செடியிலிருந்து வரக்கூடியதை உலக அன்புக்கு நாம் அடையாளமாய் சொல்லலாம். ఇక్కడ ఈ ద్రాక్ష తీగలో నుంచి వచ్చే వాటిని లోక స్నేహమునకు, ఈ లోకంలో వచ్చే ప్రేమకు సాదృశ్యంగా చెప్పవచ్చు. பொதுவாக உன்னத பாட்டிலே வாசிக்கும் போது திராட்சை ரசத்தை அன்போடு கூட நேசத்தோடு கூட ஒப்பிட்டு அங்கே எழுதியிருக்கிறது. పరమగీతములో మనము చదివినట్లయితే 1వ அதிகாரத்திலே మొదటి అధ్యాయంలో ద్రాక్ష రసమును గురించి ప్రేమతో సాదృశ్యంగా చెప్పబడి ఉన్నది. அன்போடு கூட ஒப்பிடப்பட்டு ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. திராட்சை ரசத்தையும் அன்பை ஒப்பிட்டு அங்கே எழுதியிருக்கிறார். ద్రాక్ష రసమును ప్రేమను పోల్చి రాయించున్నారు. இங்கே திராட்சை செடி என்று சொல்லும்போது உலக அன்பு. ఇక్కడ ద్రాక్ష రసము అనగా ఈ లోక స్నేహము. இந்த உலகத்தோடு நமக்கு எந்த கனெக்ஷன் இருக்கக்கூடாது. ఈ లోకముతో మనకి ఎటువంటి ఐక్యత ఉండకూడదు. கனெக்ஷன் இருந்துச்சு உனக்கு பிரதிஷ்டை இல்லைன்னு அர்த்தம். ఈ లోకముతో మనకు అనుసంధానం ఉన్నట్లయితే నీకు ప్రతిష్ట లేదని అర్థం. உலகத்துக்கு நாம் எப்போதும் தூரமா இருக்க வேண்டும். ఈ లోకములకు మనం ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి. ஹல்லேலூயா. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. அந்த உலகத்தார் பண்ணுகிறது போல அலங்கரிப்பையோ வேஷத்தையோ நாம் செய்யக்கூடாது. ఈ లోకస్తులు చేయించినట్లుగా అటువంటి వేషమును మనం చేయకూడదు. உலகமும் அதன் ஆசை இச்சையும் ஒழிந்து போகும். లోకము దాని వేషమును గతించిపోవును. அமெரிக்கால விட்னஸ் என்று ஒரு தேவனுடைய ஊழியக்காரர் ஊழியம் செய்தார். అమెరికాలో விட்னஸ் విట్నెస్ ఈ అనే ఒక దైవజనుడు సేవ చేశాడు. ஒரு நல்ல ஆவிக்குரிய மனுஷன். ఒక మంచి దైవజనుడు. அவர் எத்தனையோ கிலோமீட்டர் ஒரு ஸ்லிப்பர் வாங்கணும். அவர் ఒక చెప్పులు కొనడానికి அவர் அந்த அமெரிக்காவில் இருந்த வாஷிங்டன் ஒரு இடத்துல பெரிய பெரிய ஷாப் இருக்குது. ஆனா எத்தனை கடை ஏறி இறங்கினாலும் அவர் ஒரு ஸ்லிப்பர் கூட வாங்க முடியல. ఆ వాషింగ్టన్ అమెరికా అనే స్థలంలో వాషింగ్టన్ అనే ప్రదేశంలో అనుకుంటాను అనేకమైన పెద్ద పెద్ద చెప్పుల దుకాణాలు ఉన్నప్పటికీ కూడా అనేక అంగళ్ళు ఆయన ఎక్కి దిగినను ఒక్క జత చెప్పులు కొనలేకపోయాను. நிறைய இருக்குது. అనేకములు ఉన్నవి. ஆனா ஒரு ஆவிக்குரியவன் போட வேண்டிய ஸ்லிப்பர் என்ற ஒரு ஸ்லிப்பர் கிடைக்கவே இல்லை. ఒక్క ఆత్మీయుడు వేయవలసినటువంటి జత చెప్పులు దొరకలేదు. எல்லாம் மாடல் மாடலா இருக்குது. అన్ని కూడా మోడల్ మోడల్ గా டிசைன் டிசைனா இருக்குது. డిజైన్ డిజైన్ గా நம்ம பார்த்து கிடப்போ இது டிசைனாச்சுனா இது டிசைனாக எடுத்துக்கலாம், நம்ம எடுத்துக்கிறோம். మనమైతే అబ్బా ఇది చాలా డిజైన్ గా ఉన్నది మనం తీసుకుందాం. நம்ம போட்டுனா எல்லாம் நம்மள தான் பார்ப்பாங்க. మనం వేస్తే అందరూ మనమే చూస్తారు. நம்ம மைண்ட்ல எப்படி நம்ம ட்ரெஸ் பண்ணும்போது நம்ம மைண்ட்ல என்ன இருக்குது? మనము వస్త్రములు ధరించేటప్పుడు మన మనసులో ఎలా ఉంటుంది? இந்த ட்ரெஸ் போட்டு நான் போய் நம்ம பார்க்கிறோம். ఈ డ్రెస్ మనం వేస్తే అందరూ మనల్ని చూడాలి. அதுவல்ல ஒரு ஆவிக்குரியவனுடைய தகுதி. అది కాదు ఒక ఆత్మీయుని యొక్క అర్హత. அந்த ட்ரெஸ் போட்டா ஆண்டவர் பிடிக்குமா? ఈ వస్త్రం వేసినట్లయితే దేవుడికి ఇష్టమా? ஆண்டவர் விரும்புறாரா? దీన్ని దేవుడు కోరుచున్నారా? அதைத்தான் ஒரு ஆவிக்குரியவன் பார்ப்பான். దానినే ఒక ఆత్మీయుడు చూస్తాడు. நமக்கு என்ன வேணுமோ அதை போட்டுக்கிறது கிடையாது ஆவிக்குரியவன். మనకు ఏది కావాలనో దానిని ధరించడం కాదు ఒక ఆత్మీయుడు. இது கர்த்தருக்கு பிரியமா? ఇది దేవునికి ప్రీతికరమా? 4 பேர் பார்க்கும்போது நல்லா இருக்குதுன்னு சொல்றது அவன் எதிர்பார்க்க மாட்டான். నలుగురు చూచి బాగా ఉంది అని చెప్పడాన్ని అతను ఎదురు చూడడు. உள்ள ஆவியானவர் ஓகேன்னு சொல்றது தான் அவன் எதிர்பார்ப்பான். లోపల ఆత్మీయుని వారు ఓకే అని చెప్పేదాన్ని అతను వేసుకుంటాడు. எத்தனை பேர் ஆமென்னு சொல்லுகிறீர்கள்? ఎంతమంది ఆమేన్ అని చెప్తారు? ஆமென். அது உலகத்தோடு நமக்கு தூரம், அது ஒரு பிரதிஷ்டை. ఈ లోకముతో మనకు సంబంధం లేకుండా ఉంటా, అది ఒక ప్రతిష్ట. உலகம் பயங்கரமானது. ఈ లోకము భయంకరమైనది. இந்த உலகம் தேவனுடைய சத்துரு என்று வேதம் சொல்லுது. ఈ లోకము దేవుని యొక్క వైరము, శత్రువు అని వాక్యం చెప్పుచున్నది. இந்த உலகத்துக்கே
பிரியப்படுத்தவே முடியாது. నీవు ఈ లోకమును అనుసరించి నడుచుకున్నవని ఉంటే దేవుని ప్రీతి పరచలేవు. முதலாம் யோவான் அப்போஸ்தலன் சொல்கிறார், యోహాను రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన యోహాను చెప్పుచున్నాడు, ஒருவன் இந்த உலகத்தில் அன்பு கூர்ந்தால் அவனிடத்திலே பிதாவின் அன்பு இல்லை. ఒకడు ఈ లోకమును ప్రేమించిన ఎడల వానిలో తండ్రి యొక్క ప్రేమ లేదు. 2వ అధికారం 15వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. யாராவது உலகத்தில் அன்பு கூர்ந்தால் அவனிடத்திலே பிதாவின் அன்பு இருக்காது. ఎవడైనా ఈ లోకమును ప్రేమించిన ఎడల వానిలో తండ్రి యొక్క ప్రేమ ఉండదు. யாக்கோபு அப்போஸ்தலன் அதை அவனிடத்தில் அன்பு இருக்காது என்று மட்டும் சொல்லவில்லை, அவன் தேவ பகைஞன் என்று எழுதுகிறார். యాకోబు అపోస్తలుడు అతనిలో దేవుని ప్రేమ ఉండదు అని మట్టుకు చెప్పి ఆపకుండా అతడు దేవునికి విరోధి అని చెప్పుచున్నాడు. யாக்கோபு அப்போஸ்தலன் எழுதின 4వ அதிகாரம் అపోస్తలుడైనటువంటి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ వాక్యం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగుడు. எவன் இந்த உலகத்தோடு சிநேகம் செய்ய விரும்புகிறானோ அவன் தேவ சத்துரு. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. அங்கே யாக்கோபு அப்போஸ்தலன் அதோடு நிறுத்தவில்லை, అక్కడ అపోస్తలుడైన యాకోబు అంతటితో ఆపలేదు. அவன் விபச்சாரியுமாய் இருக்கிறான் என்று எழுதுகிறார். అతడు ఒక వ్యభిచారిగా ఉన్నాడని రాయించున్నాడు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. தேவனுடைய பிள்ளைகளுக்கு இந்த உலகத்திலே ஆண்டவர் ஒரு கோடு போட்டு வைத்திருக்கிறார். அதுதான் దేవుని పిల్లలకు దేవుడు ఈ లోకంలో వారికి ఒక గీత గీసి ఉంచినారు. ఇక్కడే ఉండాలి, இதை நீ தாண்டக்கூடாது. దీనిని దాటకూడదు. தாண்டி நீ போன దీన్ని దాటి వెళితే உனக்கு ஆபத்து. నీకు ఆపద. ஆண்டவர் நமக்கு அப்படி ஒரு எல்லை கோடு வரைந்திருக்கிறார். దేవుడు మనకు ఆ విధముగా ఒక సరిహద్దు గీతను గీసి ఉన్నారు. அதை தாண்டி நாம் போகும்போது దానిని అతిక్రమించి మనం వెళ్ళుచున్నప్పుడు நமக்கு மரணம் சம்பவிக்கும். మనకు మరణము సంభవించును. நாம் தேவன் பழைய ஏற்பாட்டு காலத்தில் ஒரு ராஜாவை பார்க்கிறோம். పాత నిబంధన కాలంలో ఒక రాజుని మనం గమనించుచున్నాం. கர்த்தர் சொல்லுகிறார், அந்த ராஜாவோட நீ போவாத, அவன் கூட ஒரு கனெக்షన్ வேணான்னு சொல்றாரு. ప్రభువు అతనితో చెప్పుచున్నాడు, ఆ రాజుతో కూడా నువ్వు వెళ్ళవద్దు, అతనితో నీకు సహవాసం ఎంత మాత్రమును వద్దు. கர்த்தர் சொல்லிவிட்டார். ప్రభువు చెప్పాడు. இவன் என்ன செஞ்சான்? ఇతడేమి చేశాడు? ஆண்டவர் சொன்னதை மீறி దేవుడు చెప్పిన దానిని అతిక్రమించి அவன் ஒரு அந்நிய ராஜா. అతడు ఒక అన్య రాజు. இப்போ நடந்த கதை நல்லா கேளுங்க. నేను చెప్పే కథను బాగా వినండి. அல்லேலூயா. హల్లెలూయా. நல்லா கவனமா கேட்கிறோம். బాగా శ్రద్ధగా వినాలి. கர்த்தர் ஒரு சத்துருவை நம்முடைய கையில் ஒப்பு கொடுக்கும்போது நாம் அவனை முற்றிலுமாய் அழிக்க வேண்டும். ప్రభువు ఒక శత్రువుని మన చేతికి అప్పగించేటప్పుడు మనం వారిని పూర్తిగా నాశనం చేయాలి. கர்த்தர் அந்த ராஜா பேர் எழுது. ఆ రాజు పేరేమిటి? ஆகாப். అగబు. அவனுடைய கையிலே சத்துருவை ஒப்பு கொடுக்கிறார். ఆ దేవుడు అతని శత్రువుగా అప్పగించాడు. அப்போ வேறு தேசத்தான் வரும்போது அந்த தேசத்தை எல்லாம் கைப்பிடித்து விட்டான். ఆ యొక్క దేశం అంతా చేపట్టుకునేను. இப்பொழுது ఇప్పుడు அந்த ராஜா மீந்திருக்கிறான். ఆ రాజు మిగిలి ఉన్నాడు. அவனுடைய ஆலோசனைக்காரர்கள் என்ன சொல்கிறார்கள்? అతని యొక్క మనుషులు ఏమని చెప్పుచున్నారు? இஸ்ரவேலின் ராஜாக்கள் ரொம்ப இறக்கமுடையவங்க. ఇశ్రాయేలు రాజులు చాలా కనికరము గలవారు. நீங்க என்ன பண்ணுங்க? మీరేం చేయాలి? நீங்க ராஜா கிட்ட போங்க. మీరు రాజు దగ్గరికి వెళ్ళండి. அவன்கிட்ட ஒரு சரண்டர் ஆயிட்டா அவனை விட்டுடுவான். అతని దగ్గరికి వెళ్ళి మీరు శరణు తెచ్చినట్లయితే మిమ్మల్ని విడిచిపెడతారు. அவன் இறக்கம் செஞ்சிருவான். అతను కనికరం చూపిస్తాడు. இவங்க ஆட்கள் 4 பேர் அனுப்புறான். ఒక నలుగురు మనుషులను పంపుచున్నారు. 4 பேர் அனுப்புன உடனே ఆ యొక్క నలుగురిని పంపించినప్పుడు ராஜா கிட்ட போய் கேக்குறான், అతడు రాజు దగ్గర వెళ్ళి అడుగుచున్నాడు. இஸ்ரவேலின் ராஜாக்கள் ரொம்ப இறக்கமுடையவங்க. ఇశ్రాయేలు రాజులు చాలా కనికరము గలవారు. பலான ராஜா உங்களை பார்த்து பேசிவிட்டு வரும்படி சொல்லி இருக்கிறார். ఫలానా రాజు మిమ్మల్ని చూసి మాట్లాడి రమ్మని చెప్పాను. உடனே ராஜா என்ன சொல்றான்? వెంటనే రాజు ఏమని చెప్పుచున్నా? அவன் என்னுடைய சகோதரன், అతడు నా సహోదరుడు, அவன் நான் முற்றுற உயிரோடு வச்சிருவேன். నేను అతని సజీవునిగా ఉంచెదను. உடனே கர்த்தர் தீர்க்கதரிசி அனுப்புறார். వెంటనే ప్రభువు ప్రవక్తను పంపుచున్నా. நான் அவனை சாவடிக்க சொன்னா నేను నా వారిని నిర్మూలన చేయమని చెప్పితే என்னோட நீ இறக்கமுள்ளாளா? నాకంటే నీవు కనికరము గలవాడివా? இப்ப அவனால் தான் உனக்கு சாவு வரும். ఖచ్చితముగా అతని వలనే నీకు మరణము వచ్చును. கர்த்தருடைய பரிசுத்த
ஆபத்தானது, உலகம் உனக்கு ஆபத்தானது. లోకము నీకు అపాయకరమైనది. உலகத்தோடு நீ போகும்போது அதனுடைய ஆவிக்குரிய வாழ்க்கையை அது அழித்து விடும். లోకముతో కూడా నీవు వెళ్ళుచున్నప్పుడు నీ ఆత్మీయ జీవితమునది నాశనము చేయును. ஆனபடியால் உலகத்தோடு స్నేహం செய்ய விரும்புகிற எவனும் தேவ பகைஞன். కనుక లోకముతో స్నేహము చేయబోడు ప్రతి ఒక్కడు దేవునికి శత్రువు. செப்புலன்ஸ்கொட்டி காரணம் அங்க போகக்கூடாது, இங்க போகக்கூடாது, அது செய்யக்கூடாது, இது செய்யக்கூடாதுன்னு சொல்றாங்க. இதெல்லாம் எதுக்கு? ఈ సీపీ వారు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్తానే ఉంటారే. ఇవన్నీ ఎందుకు? ஏனென்றால் உலகம் தேவனுக்கு பகை. ఎందుకనగా ఈ లోకము దేవునికి వైరము. ஜிபிஎம் சபையில ஒரு ஃப்ரீனஸே கிடையாது. సిపిఎం సంఘంలో ఒక స్వేచ్ఛే ఉండదు. நான் சின்ன வயசுல நான் தான் என் வீட்டுல முதலாவது ரட்சிக்கப்பட்டேன். చిన్న వయసులో నేనే మా ఇంటిలో మొదటిగా రక్షణ పొందినవాడు. என் வீட்டுக்கு எதிர் வீட்டுக்காரங்க கூட கிறிஸ்டியன். మా ఇంటికి ఎదురింటి వారు కూడా క్రైస్తవులే. அவங்க காலையில 6 மணிக்கு சர்ச்சுக்கு போவாங்க, 8:30 மணிக்கெல்லாம் வீட்டுக்கு வந்துடுவாங்க. వారు ఉదయం 6 గంటలకు సంఘానికి వెళ్తే 8:30 తిరిగి వస్తారు. நான் சனிக்கிழமை சாயங்காலம் போனேன்னா அதோட ஞாயிற்றுக்கிழமை சாயங்காலம் ஆகிப்போயிடும். నేను శనివారం సాయంత్రం వెళ్ళానంటే దాంతో తిరిగి వచ్చేది ఆదివారం సాయంత్రం అయిపోతుంది. பயங்கர சண்டை. మా ఇంట్లో మా అమ్మ భయంకరమైన గొడవ. என்ன சர்ச் அது? అది ఏమి సంఘము? இவங்க கூட தான் சர்ச்சுக்கு போறாங்க. మీరు కూడా సంఘానికి వెళ్తున్నారు. எவ்வளவு நாளா கிறிஸ்டியன் ஆகுறாங்க? ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. 6 மணிக்கு போறாங்க, 8 மணிக்கு வந்துடுறாங்க. ఉదయం 6 గంటలకు వెళ్తున్నారు, 8 గంటలకు వచ్చేస్తారు. அதுதான் சர்ச் அது. சனிக்கிழமை போனா ஞாயிற்றுக்கிழமை தான் வரீங்க. అదేమి సంఘం అది? శనివారం సాయంత్రం వెళ్తే ఆదివారం సాయంత్రం వస్తున్నారు. ஒரு லீவ்னா வெளில போய் சுத்த முடியாது. ఒక సెలవు వస్తే బయటకు వెళ్ళి తిరగలేం. நாம் ஏதாச்சும் ஒரு எப்போ நம்ம ஆட்கள் எப்போ கவர்மெண்ட் ஹாலிடே வரோம், ஏதாச்சும் ஒரு ஜபம் வைக்கலாம் பார்த்துக்கலாம். మనుషులైతే ఎప్పుడైతే ప్రభుత్వ సెలవు వస్తుందో ఒక ప్రార్థన కూటం పెట్టేస్తాం. ఎందుకంటే உலகத்துல போய் மாட்டிக்கூடாது. లోకంలోకి వెళ్ళి నువ్వు చిక్కుకోకూడదు. சில பேர் ஃப்ரெண்டாலே செத்து போயிடுவான். కొంతమంది ఫ్రెండ్ నుంచి నాశనం అయిపోతున్నారు. அது பக்கத்துல இந்த ஹாஸ்டல்ல ஒரு பையன் போன வாரம் செத்து போயிட்டான். ఈ యొక్క పక్కన సమీపంలో ఉన్న హాస్టల్లో ఉన్న సహోదరుడు అబ్బాయి పోయిన వారంలో చనిపోయారు. இவரு நான் ஃப்ரெண்டு. ఇతను నేను ఫ్రెండ్. இவரு அவர்கிட்ட சண்டை போட்டார். ఇతను అతనితో గొడవ వేశారు. என் ஃப்ரெண்டு நீ அடிச்சிட்டல, నా ఫ్రెండ్ నువ్వు కొట్టావుగా. இவன் போய் கத்தி எடுத்து போய் அவன் கையை அறுத்துட்டான். ఇతను ఈ కత్తి తీసుకెళ్ళి అతను చేయబోసాడు. அவன் என்ன பண்ணான்? అతను ఏం చేశాడు? 3-4 பேர் கூட்டு வந்து ఇంకొక నలుగురిని తీసుకుని వచ్చి ஆக்சுவல் சண்டைக்கு அவருக்கு தான் గొడవ ఇతనికి అతనికే. இவன் என்ன பண்ணான்? వీడేం చేశాడు? அவன் சண்டைக்கு நீ வந்து వాడి గొడవకు నువ్వు ఎందుకు వచ్చావు? குத்திட்டான். కత్తితో పొడిచేశాడు. 7 இடத்துல குத்திட்டான். 7 స్థలంలో పొడిచాడు. செத்து போயிட்டான். చచ్చిపోయాడు. இங்கதான் பக்கத்துல. ఇక్కడే పక్కన. ஏன்? ఎందుకంటే ஃப்ரெண்ட்ஷிப் நம்முடைய வாழ்க்கையில நம்ம ஒரு லெவல் நம்ம தாண்ட கூடாது. మన యొక్క జీవితంలో ఒక లెవెల్ ని మనం దాటకూడదు. நம்ம ஃப்ரெண்ட்ஷிப் செய்யலாம்னா ஒரே ஒரு காரியத்தை தான், எப்படியாவது மற்றவர்களை ரட்சிப்புக்குள்ளே நடத்த வேண்டும் என்கிற ஒரே ஒரு காரணத்துக்காக மட்டும் நம்ம ஃப்ரெண்ட்ஷிப் செய்யலாம். మనకు ఒకే ఒక కారణం, ఏ విధము చేతనైనను ఇతరుని రక్షణలోకి నడిపించాలనే ఒక్క కారణంతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. நாம் கூட சுத்தலாம், వాళ్ళతో తిరగచ్చు, நாம் கூட சினிமா போகலாம், వాళ్ళతో సినిమాకి వెళ్ళొచ్చు. அந்த అన్వాంటెడ్ அதுக்காக அல்ல, అటువంటి అనవసరమైన కార్యముల కొరకు కాదు. எப்படியாவது ரட்சிப்புல நடத்த வேண்டும் ఎలాగైనా ఇతరుని రక్షణలోకి నడిపించాలి. ஒரே ஒரு காரணத்துக்காக. ఆ ఒకే ఒక కారణం కొరకు உலகத்துக்கு நம்ம தூரமா இருக்க வேண்டும். లోకములకు మనం దూరంగా ఉండాలి. இல்லாவிட்டால் அது உன்னை கெடுத்து விடும். లేనట్లయితే అది నిన్ను చెరిపివేయి. அதனால் உலகத்தோடு நமக்கு ஒரு பிரதிஷ்டை. కనుక లోకముతో మనకు ఒక ప్రతిష్ట. பவுல் அப்போஸ்தலன் சொல்லுகிறார், పౌలు అపోస్తలుడు చెప్పుచున్నాడు, உலகத்தை அவர் வெறுத்து விட்டு விட்டார். లోకమును అతడు ద్వేషించి విడిచిపెట్టెను. உலக ஸ்நேகம் தேவனுக்கு விரோதமான பகை. ఈ లోక స్నేహము దేవునికి విరోధమైన పగ. இந்த உலகத்திற்கு ஒரு ஆவி இருக்கிறது. ఈ లోకమునకు ఒక ఆత్మ ఉన్నది. அதான் பவுல் அப்போஸ்தலன் அந்த உலகத்தின் ஆவி என்று சொல்லுகிறார். దాని గురించి అపోస్తలుడైన పౌలు ఈ లోకపు యొక్క ఆత్మ అని చెప్పుచున్నాడు. கொரிந்தியர் 2ஆம் அதிகாரம் 12ஆம் வசனத்தில் வாசிக்கிறோம். కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో చదువుచున్నాం. உலகத்தின் ஆவி. ఈ లోకపు యొక్క ఆత్మ 2 பேதுரு 2ஆம் அதிகாரம் 20ஆம் வசனத்திலே 2 పేతురు 2వ అధ్యాయం 20వ వాక్యంలో உலகத்தின் அசுத்தம் என்று சொல்லுகிறார். లోకం యొక్క అపవిత్రత. நீ இந்த உலகத்துக்குள்ள போனா அதுல இருக்கிற அசுத்தம் உன்னை ஒட்டிக்கொள்ளும். ఈ లోకములోనికి నువ్వు వెళ్ళినట్లయితే అందులో ఉన్న మాలిన్యం నిన్ను అంటుకొనును. 1 யோவான் 2ஆம் அதிகாரம் 17ஆம் வசனத்திலே 1 యోహాను 2వ అధ్యాయం 17వ వాక్యంలో உலகத்தின் இச்சை என்று சொல்லுகிறார். లోక
లోకంలో ரொம்ப நீ இணையும் போது ఈ లోకములో ఎక్కువగా ఇమిడిపోవచ్చున్నప్పుడు அதுல இருக்கிற இச்சைகள் உன்னை பிடித்துக்கொள்ளும். అందులో ఉన్న ఇచ్చలు నిన్ను పట్టుకొను. ஆனா உலகத்துக்கு நீ தூரமா இரு. కనుకనే నువ్వు లోకమునకు దూరముగా ఉండు. உலகத்துக்கு தூரமா இருன்னு சொன்னா அது ஒரு காரணம் இருக்குது. దేవుడు దూరముగా ఉండమంటే దానికి ఒక కారణం ఉన్నది. 1 కొరింథీయుల 7వ అధ్యాయం 31వ వచనத்திலே కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వాక్యంలో உலகத்துடைய வேஷம் என்று சொல்லுகிறார். ఈ లోక నటన అని చెప్పుచున్నాడు. உலகம் உன்கிட்ட ஒரு வேஷம் போடும். ఈ లోకం నీ యొద్దకు వచ్చి నటిస్తుంది. அல்லது மாறி காண்பிக்கும். మంచిది వలె నటన చేస్తుంది. கடைசியா உன்னை ஏமாத்தும். చివరిగా నిన్ను మోసం చేయును. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ஆனபடியால் இந்த உலகம் வேண்டாம் என்று சொல்லுங்க. కనుక ఈ లోకము వద్దని చెప్పండి. இந்த உலகத்திற்காக நாம் அழைக்கப்பட்டவர்கள் அல்ல. ఈ లోకము కొరకై మనము పిలువబడిన వారము కాము. இந்த உலகத்துக்குரியவன் இல்லை என்கிற ஒரு தெளிவான சத்தியத்தை நீ விசுவாசிக்க ஆரம்பி. నీవు ఈ లోకస్తుడవు కావని ఒక తేటమైనటువంటి సత్యమును విశ్వసించుటకు ప్రారంభించుము. யோவான் சுவிசேஷத்திலே ஆண்டவராகிய இயேசு சொல்லுகிறார், యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నారు. நீங்கள் இந்த உலகத்துக்குரியவர்கள் அல்ல. మీరు ఈ లోక సంబంధులు కారు. எல்லாரும் சொல்லுங்க, நான் இந்த உலகத்துக்குரியவன் அல்ல. అందరూ చెప్పండి, నేను ఈ లోక సంబంధిని కాను. சத்தமாய் கைகளை உயர்த்தி சொல்லுங்க. శబ్దముగా చేతులు పైకెత్తి చెప్పండి, I don't belong to this world. నేను ఈ లోక సంబంధిని కాను. I am the citizen of heaven. నేను పరలోక పౌరుడను. இந்த உலகத்துக்குரியவன் அல்ல. నేను ఈ లోకస్తుడను కాను. ஆமென். ఆమేన్. உலகத்தோடு ரொம்ப போனீங்கன்னா அது உங்களை அசுத்தமாக்கி ఈ விடும். లోకముతో కూడా జతపరిచినట్లయితే అది ఒక అపవిత్రతగా మారును. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. நசரேய விருத்தத்தினுடைய இரண்டாவது தகுதி என்ன? నాసీరు వ్రతము యొక్క రెండవ అర్హత ఏమిటి? சொல்லுங்க, என்ன தகுதி? చెప్పండి, రెండవది ఏమిటి? ஆ? தலையில அந்த இது போடக்கூடாது, கத்தி முடி வெட்டக்கூடாது. తల వెంట్రుకల మీద క్షౌరపు కత్తిని తీసుకుని రాకూడదు. சாமுவேல் தாயின் கர்ப்பத்திலிருந்து பிறக்கும் போதே அவர் ஒரு நசரே. సమూయేలు తల్లి గర్భములో పుట్టినప్పటి నుండి అతడు నాసీరు. சிம்சோன் தாயின் வயிற்றிலிருந்து பிறக்கும் போதே நசரே. సంసోను తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అతడు ఒక నాసీరు. அவன் பிறந்ததிலிருந்து முடி வெட்டவே கூடாது. అతడు మరణము వరకు తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. పుట్టినప్పుడు నుంచి పుట్టినప్పటి నుండి తల వెంట్రుకలు కత్తిరించకూడదు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இப்போ நான் ஒரு நசரே பிரதிஷ்டை பண்ணிக்கிறேன்னு வச்சுக்கோ, பழைய ஏற்பாட்டு காலத்துல పాత నిబంధన కాలంలో నేను ఒక నాసీరు వ్రత ప్రతిష్ఠ తీసుకున్నాను అనుకోండి. நம்ம சுட்டு ఎంత முடி எவ்வளவு இருக்கும் தெரியுமா? ఆ చుట్టూ ఎట్లా ఉంటుందో இது తెలుసా? வரைக்கும் இருக்கும், கால் வரைக்கும் இருக்கும். నా కాలు వరకు ఉంటుంది. அது எதை காண்பிக்கிறது? అది దేనిని బయలుపరచుచున్నది? கொரிந்தியரிலே பவுல் எழுதுகிறார், కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాయుచున్నాడు, புருஷன் தன் முடியை நீளமாய் வளர்ப்பது அவனுக்கு கனவீனம். పురుషుడు తన వెంట్రుకలను పొడవుగా పెంచుకొనుట అతనికి అవమానకరము, ఘనహీనత. 11వ అధికారం 6వ వచనం. స్త్రీ ముసుగు వేసుకున్న ఎడల 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు ఉన్నాడు కనుక 14వ వచనం. 11వ అధికారం 14వ వచనం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా புருஷன் தமிழ்ல வாசிப்பா. புருஷன் மயிரை நீளமாய் வளர்க்கிறது அவனுக்கு அசிங்கம், கனவீனம். అతనికి అది అవమానము. முடி நீளமா வச்சுக்கினா அவனுக்கு அது அசிங்கம். వెంట్రుకలు పొడుగ్గా పెంచుకుంటే అది అతనికి ఒక అవమానం. ஆனால் நசரே விரதத்தில் அவன் அவமானத்தை சுமக்க வேண்டும். అయితే నాసీరు వ్రతములో అతడు అవమానమును భరించాలి. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. அவமானமே வரக்கூடாது. నాకు అవమానమే కలగకూడదు. என்னை யாரும் எதுவும் சொல்லக்கூடாது. నన్ను ఎవ్వరు ఏమి చెప్పకూడదు. அது கர்த்தருக்காக நீ சகிக்கிற ஒரு விரதம். అది ప్రభువు నిమిత్తమై నువ్వు సహించుచున్న ఒక వ్రతము. கர்த்தர் நமக்காய் அவமானத்தை சகித்தார். ప్రభువు మన నిమిత్తమై అవమానమును సహించెను. அவமானத்தை சகிக்கிறவர்கள் தான் பிரதிஷ்டை உள்ளவர்கள். అవమానమును సహించుచున్న వారే ప్రతిష్ఠ కలిగిన వారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம். ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. தாவீது சீயோன் கோட்டையை சாலகத்தின் வழியாய் போய் பிடிக்கிறான். దావీదు
సియోను కోటను మురికి కాలువల ద్వారా వెళ్ళి పట్టుకొనుచున్నారు. அது அங்க போன மோஷன்ஸ் இருக்கும், நாத்தம் அடிக்கும், ட்ரைனேஜ் வரும். ஆனா அந்த வழியில தான் போய் அவன் சியோனை ఆ பிடிக்கிறான். మురికి కాలువనగా అక్కడ పెండయు ఆ డ్రైనేజ్ అంతా ఉండును, దుర్వాసన వీచును. కానీ ఆ మార్గము ద్వారానే వెళ్ళి సియోనును పట్టుకొనెను. யோசேப்பு அவனுக்கு ஒரு புதிய பேர் கொடுக்கப்படுவதற்கு முன்பாக அவனுடைய பேர் கெடுக்கப்பட்டது. యోసేపుకి ఒక నూతనమైన పేరు ఇవ్వబడడానికి ముందు ఇతని పేరు చెరుపబడింది. முதலாவது அவன் நல்லவன், ஆவிக்குரியவனத்தான் இருக்கிறான். మొట్టమొదటిగా అతడు మంచివాడే, ఆత్మీయుడే. ஆனால் அவனுடைய பேர் அநியாயமாய் கெடுக்கப்பட்டது. అయితే అతని పేరు అన్యాయముగా చెరిపివేసెను. துக்கப்படவே கிடையாது. అతడు దుఃఖపడనే లేదు. நம்முடைய பேரை எல்லாம் கெடுப்பான். మన పేర్లను అందరూ చెరిపేస్తారు. நம்ம கூட இருக்கிறவங்களே நமக்கு குழி பறிப்பான். మనతో కూడా ఉన్నవారే మనకు గొయ్యలు పెడతారు. நம்ம கூட இருக்கிறவங்களே நம்மளை பத்தி இல்லாத பொல்லாதெல்லாம் சொல்லுவான். మనతో కూడా ఉన్నవారే మన మీద ఉన్నది లేనిది చెప్తారు. அது கிறிஸ்துவுக்காய் நாம் சகிக்கக்கூடிய அவமானம். అది క్రీస్తు నిమిత్తమై మనము సహించుచున్న అవమానం. அவரோடு கூட நாம் பாடுபட்டால் அவரோடு கூட நாம் ஆளுகையை செய்வோம் என்று பவுல் அப்போஸ்தலன் சொல்லுகிறார். ఆయనతో కూడా మనము శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా మనం ఏడుబడి కూడా చేయమని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నారు. உனக்கு நசரே பிரதிஷ்டையில் ஒரு காரியம், அவன் அவமானத்தை சுமக்கிறவன். నాసీరు ప్రతిష్టలో ఒక కార్యం, అతడు అవమానమును భరించుచున్నవాడు. இயேசு சுமந்தாரே, యేసు మోసెనే. அவரோடு கூட நாம் பாடுபட்டு நிந்தையை சுமந்து கொண்டு பாளையத்துக்கு புறமே போக வேண்டும் என்று பவுல் அப்போஸ்தலன் எழுதியிருக்கிறாரே. ఆయనతో కూడా మనము శ్రమల పాలై నిందను మోసుకొనుచు పాలకు వెలుపట వెళ్ళవలనని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నారే. இன்றைய அந்த வசனத்தை வாசியுங்கள். ఎబ్రేయులకు రాసిన పత్రికలో ఆ వాక్యమును చదవండి. அவரோடு கூட நிந்தையை சுமந்து கொண்டு நம் பாளையத்துக்கு புறமே போக வேண்டும். ఆయనతో కూడా మనం నిందను మోసుకొని పాలకు వెలుపట మనం వెళ్ళవలెను. ఎబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. நாம் அவருடைய நிந்தையை சுமந்து அவரிடத்திற்கு புறப்பட்டு போக கடவோம். ఆయన యొద్దకు మనము బయలుదేరి వెళ్ళవలెను. எதை சுமந்து கொண்டு போகணுமா? మనము దేన్ని భరించుకొని వెళ్ళాలి? எதை சுமக்கணும்? మనం దేన్ని మోసుకొని వెళ్ళాలి? நிந்தையை சுமந்து கொண்டு போக வேண்டும். నిందను భరించుకుంటూ వెళ్ళాలి. நம்ம செஞ்ச தப்புக்காக நம்ம நிந்திச்சா அதுல பிரயோஜனம் கிடையாது. మనం చేసిన తప్పు కొరకై మనం నిందిస్తే అందులో ప్రయోజనం లేదు. செய்யாத தப்புக்காக உன்னை நிந்தித்தா చేయని తప్పు కొరకై నిందిస్తే நீ பாக்கியமா. నువ్వు ధన్యుడవు. அதுதான் நசரேய பிரதிஷ்டை. అదే నాసీరు ప్రతిష్ట. அதற்காய் நான் கஷ்டப்படுகிறேன். ప్రభువు కొరకై నేను కష్టపడుచున్నాను. அதற்காய் நான் நிந்திக்கப்படுகிறேன். ప్రభువు నిమిత్తమై నేను నిందించబడుచున్నాను. அதற்காய் நான் அடி வாங்குகிறேன். ప్రభువు నిమిత్తమై నేను కొట్టబడుచున్నాను. அந்த 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 அனுபவம் நமக்கு உண்டாகும். ఆ అనుభవం మనలో కలుగవలెను. நசரேய பிரதிஷ்டை மூன்றாவது அனுபவம் என்ன? నాసీరు ప్రతిష్ట యొక్క మూడవ అనుభవం ఏమిటి? சொல்லுங்க. செத்த எதையும் தொடக்கூடாது. మృతమైన కళేబరము దేనిని ముట్టకూడదు. நம்ம அப்பா செத்தாலும், తండ్రి చనిపోయినను, அம்மா செத்தாலும், తల్లి చనిపోయినను, சகோதரன் ஆனாலும் சகோதரி ஆனாலும் సహోదరుడైనను సహోదరి అయినను சாவுக்கு போகவே கூடாது. సావుకు వెళ్ళనే కూడదు. ஒரு பழைய பாட்டில் எவ்வளவு ஒரு கடினமான ஒரு காரியத்தை கர்த்தர் நசரேயுக்காக வைத்தார் பாருங்க. పాత నిబంధన కాలంలో ఒక నాసీరుకు దేవుడు ఎంత కఠినమైన కార్యములు ఉంచారో చూడండి. என்னாகும் 6ஆம் அதிகாரம் 7ஆம் வசனம். సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7వ వాక్యం. 6ஆம் వசనం 7ஆம் వசనం. 6వ వాక్యం 7వ వాక్యం. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉన్న దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును కనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచబడవలదు. அவன் தீட்டுப்படக்கூடாது. అతడు అపవిత్రపరచబడకూడదు. செத்த பிரேத வண்டியில போகக்கூடாது. చనిపోయిన మృతదేహము దగ్గరకు వెళ్ళకూడదు. கர்த்தர் அங்க யார் யார் செத்தா போகக்கூடாதுன்னு சொல்லியிருக்கிறாரு. అక్కడ ఎవరెవరు చనిపోతే వెళ్ళకూడదని ప్రభు చెప్పినారు. அப்பா செத்தா போகக்கூடாது. తండ్రి చనిపోతే వెళ్ళకూడదు. அம்மா செத்தா போகக்கூடாது. తల్లి చనిపోతే వెళ్ళకూడదు. பிள்ளைங்க செத்தா போகக்கூடாது. కుమారుడు చనిపోతే వెళ్ళకూడదు. அண்ணன் தம்பி அக்கா தங்கச்சி யார் செத்தாலும் போகக்கூடாது. సహోదరుడు సహోదరి
பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. சின்ன வயசு ஊழியத்துக்கு வரதுக்கு முன்னாடி எங்க வீட்டுல இந்த டிவில மாதா சேனல் சொல்லி அந்த தமிழ்நாட்டுல ஒரு சேனல் வரும், மாதா சேனல். నేను సేవకు రాకముందు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీలో మాతా ఛానల్ అని ఒక ఛానల్ తమిళనాడులో ప్రచురం అవుతుంది. கேக்குறீங்களா? వింటున్నారా? వింటున్నారా? తొలగం వింటున్నారా? గట్టిగా వింటున్నారా? அப்போ என்னாச்சு? ఇప్పుడేమైంది? நான் ரொம்ப சும்மா சொல்றேன், அம்மா ஊழியத்துக்கு போயிடுறோமா, నేను వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ సేవకు వెళ్ళిపోతాను. ஊழியத்துக்கு போயிடு. எங்க அம்மா ஒத்துக்காரு. మా అమ్మ ఒప్పుకోదు. அந்த மாதா சேனல் ஆர்சி காரனுடைய சேனல். ఆ మాతా ఛానల్ అనేది ఆసియన్ చర్చ్ వారికి సంబంధించినది. நடுவுல ஒரு ஃபாதர் இருக்கிறாரு, మధ్యలో ఒక ఫాదర్ గారు ఉన్నారు. அந்த பக்கம் 4 சிஸ்டர்ஸ், అటుపక్క నలుగురు இந்த సిస్టర్స్, பக்கம் 4 சிஸ்டர்ஸ். ఇటుపక్క నలుగురు సిస్టర్స్. நம்ம ஊழியம் மாதிரி தான் அவங்க கூட. మన సేవలాగే వారు కూడా. அவங்க విగ్రహారాధన பண்றாங்க. వారు విగ్రహారాధన చేస్తారు. நிறைய சுதந்திரம் இருக்கும் அவங்களுக்கு. వారికి ఎక్కువ స్వాతంత్రం ఉంటుంది. இப்போ 2 பேருக்கும் டிபேட் நடக்குது. వీరిద్దరి మధ్యలో ఒక డిబేట్ చర్చ జరిగింది. இல்லற வாழ்க்கையா துறவற வாழ்க்கையா, இல்லற வாழ்க்கையா இந்த ஃபேமிலி லைஃபா இல்ல செலிபஸியா? సో దాంపత్య జీవితమా లేదా బ్రహ్మచార్య జీవితమా? ரெண்டுத்துல எது பெஸ்ட்? రెండింటిలో ఏది శ్రేష్టమైన? டிவி பார்க்கும்போது அந்த ப்ரோக்ராம் வந்துச்சு. నేను ఆ టీవీని మార్చేటప్పుడు ఆ ప్రోగ్రామ్ వచ్చింది. நாங்க எங்க அம்மா உட்கார்ந்து பார்க்குறோம். నేను మా అమ్మ కూర్చొని చూస్తున్నా. ரெண்டு பேரும் டிபேட் பண்றாங்க. ఇద్దరిని విభజించారు. அவங்க சொல்றாங்க, వారు చెప్తున్నారు இல்லற வாழ்க்கை தான் நல்லது. దాంపత్య జీవితమే మంచిది. இப்ப பாரு, உடம்பு சரியில்லை யார் பார்ப்பா? ఇప్పుడు చూడండి, ఆరోగ్యం బాగాలేదంటే ఎవరు చూసుకుంటారు? பொண்டாட்டி பார்க்குற மாதிரி பார்த்துப்பாங்களா யாராச்சும்? వారు చూసుకున్నట్టు ఎవరైనా చూసుకుంటారా? பார்த்துக்க மாட்டாங்க. ఎవరు చూసుకోరు. இப்ப நம்ம இவங்க சொல்றாங்க, వీళ్ళేమంటున్నారు? ஆண்டவர் கூட யாராச்சும் தேவையா? దేవుడి కంటే ఎవరైనా అవసరమా? பொண்டாட்டி பார்த்துனா கூட சுகம் கொடுக்குறது யாரு? నీ భార్య చూసుకోకపోయినా నీకు స్వస్థత ఇచ్చేది ఎవరు? ஆண்டவர் தானே. దేవుడే కదా. அவங்க சொல்ற இவங்க சொல்றாங்க, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. ஐயோ இந்த அந்த கன்னியாஸ்திரி வாழ்க்கையா, అయ్యో ఈ విధంగా బ్రహ్మచార్య జీవితమా? ஐயோ இந்த எல்டர் சிஸ்டர்ஸ் பண்ற கொடுமை என்னால் தாங்கவே முடியாது. ఈ పెద్ద సిస్టర్స్ చేసే హింస నేను భరించలేకపోతున్నాను. அந்த சிஸ்டர்ஸ் இவங்க, ఆ సిస్టర్ వీరి మీద, அதுல கூட ஆர்சியில கூட பெரிய சிஸ்டர் சின்ன சிஸ்டர் எல்லாம் இருக்கிறாங்க. ఆసియంలో కూడా పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్ ఉన్నారు. அவங்க இப்படி பேசுகிறாங்க. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. 2 பேரும் டிபேட் நடக்குது. వీరిద్దరి మధ్యలో చర్చ జరుగుతున్నది. கடைசி இவங்க சொல்றாங்க, చివరిగా వాళ్ళు చెప్తున్నారు, பாக்கெட் மணி டெய்லி 100 ரூபாய் கொடுப்பாங்க. పాకెట్ మనీగా చేతికి 100 రూపాయలు ఇస్తారు. ஆர்சி சிஸ்டருக்கு 100 ரூபாய் கொடுப்பாங்க பொழுது டெய்லி. ఆసియన్ సిస్టర్స్ కి 100 రూపాయలు ఇస్తారేమో మరి. ஸ்கூல்லயோ ஹாஸ்பிட்டல்லயோ போய் அங்க வேலை செஞ்சு தருவாங்க. వారు స్కూల్లోనో హాస్పిటల్లోనో వెళ్ళి సేవ చేసి వస్తారు. சுதந்திரமே இருக்காது. స్వాతంత్రమే ఉండదు. கடைசி இந்த சர்ச் ஒரு வார்த்தை சொன்னாரு, చివరిగా ఆ చర్చ్ గారు ఒక మాట చెప్పారు, நானும் கன்வின்ஸ் செய்யப்பட்டு என்னுடைய அம்மாவும் கன்வின்ஸ் செய்யப்பட்டாங்க. నేను దానికి నచ్చ చెప్పబడ్డాను, మా అమ్మగారు కూడా నచ్చ చెప్పబడ్డారు. அந்த சர்ச் என்ன சொன்னார் தெரியுமா? ఆ చర్చ్ గారు ఏం చెప్పారు తెలుసా? பரலோகத்திலே கொள்வனையும் இல்லை கொடுப்பனையும் இல்லை. పరలోకములో అమ్ముటయు లేదు, కొనుటయు లేదు. పుచ్చుకొనుట లేదు, ఇవ్వడము లేదు. விவாகத்துக்கு பொண்ணு எடுக்க மாட்டாங்க, பொண்ணு கொடுக்க மாட்டாங்க. వివాహములకు ఇచ్చుకొనరు, వివాహముకు పుచ్చుకొనరు. பரலோகத்தில் கல்யாணம் கிடையாது. పరలోకములో వివాహం లేదు. இந்த செலிபஸி வாழ்க்கை என்பது ఈ బ్రహ్మచార్య జీవితం అన్నది பரலோக ராஜ்யத்தின் நிமித்தம் தங்களை தாங்களே அன்னகரமாக்கிக் கொள்ளக்கூடிய ஒரு வாழ்க்கை. పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న జీవితం. பரலோகத்துக்கு போனோம், பொண்டாட்டி பிள்ளைங்க அண்ணன் தம்பி அக்கா தம்பி யாரும் இருக்க மாட்டாங்க. పరలోక రాజ్యంలో భార్య పిల్లలు అక్క తమ్ముడు ఎవ్వరు ఉండరు. நீ தேவன், அவ்வளவுதான். నువ్వు నీ దేవుడు, நீயும் உன் தேவன், నీవును నీ దేవుడు, அவ்வளவுதான். అంతే. அவர் கடைசியில் சொன்ன வார்த்தை, ఆయన చివరిగా చెప్పిన మాట, பரலோகத்தின் வாழ்க்கையை పరలోకపు జీవితమును இந்த பூமியிலே வாழக்கூடிய ஒரு ஜீவியம் தான் செலிபஸி. ఈ భూమిలో చేయగలిగిన ఒక జీవితమే బ్రహ్మచార్య జీవితము. பரலோகத்தின் வாழ்க்கை இந்த பூமியிலே வாழ்வதுதான் இந்த அன்னக வாழ்க்கை. పరలోక జీవితమును ఈ భూమిలో జీవించడమే ఈ నపుంసకుల జీవితం. ஒரு புருஷன் பொண்டாட்டி மனைவி பிள்ளைங்க எல்லாம் இருக்கலாம், భార్య భర్త పిల్లలు అందరూ ఉండవచ్చు. ஆனாலும் ఆయనను தேவனை பார்த்து யாரையும் அதிகமா நேசிக்கக்கூடாது. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. தேவனை விலையாய் வைத்து நீ யாரையும் சம்பாதிக்க கூடாது. దేవుని నీవు వెలగా ఉంచి ఎవరిని సంపాదించకూడదు. தேவனுக்காக நம்ம யாரை வேணாலும் எழுத போலாம். దేవుని నిమిత్తమై మనం ఎవరినైనా కోల్పోవచ్చు. யாருக்காகவும் தேவனை நாம் இழக்கக்கூடாது. ఆయనను ఎవరి కోసం దేవుని మనం కోల్పోకూడదు. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. தேவனுக்காக நம்ம எதை வேணாலும் எழுதலாம். దేవుని
కార్యం నాలుగవ కార్యం, அவன் நசரேயனாக இருக்கும்போது అతడు నాసీరు వస్త్రము తీసుకొని చిన్నప్పుడు ஒருவேளை அவன் தெரியாம ஏதாவது செத்த பிரேதத்தை தொட்டுட்டானா ఒకవేళ ఎరుగకుండా ఒక చచ్చిన కళేవరమును ముట్టినట్లయితే ஒரு 10 வருஷமா அவன் நசரேயன் விரதம் இருக்கிறான்னு வச்சுக்கோ. 10 సంవత్సరాలుగా అతడు నాసీరు వ్రతంలో ఉన్నట్లయితే யாரோ செத்துட்டாங்க, ఎవరో చనిపోయారు, அவன் போயிட்டான், అక్కడికి వెళ్ళాడు. அப்பயே அவனுடைய நசரேய விரதம் கேன்சல் ஆயிடும். అప్పుడే అతని నాసీరు వ్రతము భ్రష్టు పడిపో. இப்ப 10 வருஷமா இருந்தா தெரியுமா, 10 సంవత్సరములుగా ఉన్నాడు కదా, அந்த 10 வருஷம் கணக்கிலேயே வராது. ఆ 10 సంవత్సరములు లెక్కలోకే రాదు. மறுபடியும் பலி செலுத்தி ஆண்டவரே, மறுபடியும் விரதத்தை புதுப்பிக்கிற ஆண்டவரே, మరలా బలి చెల్లించి ప్రభువా మరలా నా నాసీరు వ్రతము నూతనపరుచుకుంటాను ప్రభువా. இன்னைக்கு ஒரு நாள் தானே தீட்டுப்பட்டேன், ఒక్క రోజే కదా అపవిత్రపరచబడ్డాను, ஒரு நாள் மட்டும் கேன்சல் பண்ணி அந்த 10 வருஷத்தை கூட ஜாயின் பண்ணிக்கணும் ஆண்டவரே ఈ ఒక్క రోజున మటుకు క్యాన్సిల్ చేసి ఆ 10 రోజులు కలుపుకోండి ప్రభువా அப்படின்னு சொன்னா ஆகவே ஆகாது. ఆ లాభనాలు కానే కాదు. வாசிங்கள் చదవండి 12వ వచనం 11 12 అప్పుడు యాజకుడు 9వ వచనం వాసన ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు అపవిత్రపరచబడిన దినమున అనగా 7వ దినమున తన తల ఒరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునందున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వారి తలను పరిశుద్ధపరపవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. మునుపటి దినములు వేస్ట్. இத்தனை நாள் நான் 10 வருஷம் நல்லா ஜீவிச்சேன், இப்போ கெட்டு போயிட்டேன் அப்படின்னு சொன்னா நீ 10 வருஷம் செஞ்ச வாழ்க்கை கூட வேஸ்ட். 10 సంవత్సరాలు నేను బాగా జీవించాను, ఇప్పుడే చెడిపోయానంటే 10 సంవత్సరాలు చేసిన జీవితం కూడా వృధా. நம்முடைய ஊழியத்துல அப்படிதான். మన సేవలో కూడా అలాగే 30 வருஷம் 40 வருஷம் ஊழியம் செஞ்சுட்டு 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవ చేసి ஊழியத்தை விட்டு போயிட்டாங்கன்னு வச்சுக்கோங்க, సేవను విడిచి వెళ్ళిపోతే அவங்க செஞ்ச ஊழியம் எல்லாம் என்ன ஆயிடும், వారు చేసిన సేవ అంతా ఏమైపోతుంది, என்னாச்சு, ఏమైపోయింది, விருதாவாக்கி விடுவோம். వ్యర్థమైపోవును. அதே போல்தான் అదే విధముగానే இவனு டெட் பாடி கிட்ட போல ఇతడు ఆ యొక్క సమాధి శవం దగ్గరకు వెళ్ళలా, கூட பேசினே இருக்கும்போது கண்ணு செத்து போயிட்டான். మాట్లాడుతుండగా వాడు అకస్మాత్తుగా మరణించాడు. அதுக்கு நான் எந்த அளவுக்கு நீ ஜாக்கிரதையா இருக்கணும் பாரு. చూడండి, నీవు ఏ స్థాయికి నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, சேர்க்கை எப்படி இருக்க வேண்டும் என்று பாரு. నీ యొక్క చెత్త ఎలా ఉండవలెనో చూడు. அப்படி இல்லாத பட்சத்தை அது வாழ்க்கையை தீட்டுப்படுத்து. అలాగ లేని పక్షమున అది నీ జీవితమునే భ్రష్టు పట్టించును. ஆவிக்குரிய வாழ்க்கையிலே ఆత్మీయ జీవితంలో ஆவிக்குரியவர் ஆவிக்குரியவரோடு தான் சேரணும். ఆత్మీయులు ఆత్మీయులతోనే జతపరచాలి. சரீர சம்பந்தமாக கூட சேர்ந்தீங்கன்னா శరీర సంబంధులతో చేరినట్లయితే அது உன்னை தீட்டுப்படுத்துறது இல்லாம అది నిన్ను అపవిత్రపరచడం మటుకే కాకుండా இதுவரைக்கும் ஆண்டவருக்காய் செய்த அந்த வாழ்க்கையே வேஸ்ட் ஆகிடும். ఇంతవరకు నీవు దేవుని కొరకు చేసిన ఆ జీవితమే వ్యర్థమైపోతుంది. எத்தனை பேருக்கு புரிஞ்சிச்சு? ఎంతమందికి అర్థమయ్యాను? புரிஞ்ச ஒரு அலையிலே சொல்லுங்க பாப்போம். అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. மறுபடியும் புதுப்பிக்க வேண்டும். మరలా నూతనపరచుకొనవలెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. இழந்து போன பிரதிஷ்டை, కోల్పోయిన ప్రతిష్ట, வருடத்தில் நீ ஆரம்பத்தில் செய்த தீர்மானம், ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో నీవు చేసిన తీర్మానం, எதை நீ இழந்து போயிருக்க, దేనినంతటినీ నువ్వు కోల్పోయినావు. மறுபடியும் ஆராதனை புதுப்பித்து మరలా ఈ ఆరాధనలో నూతనపరచుకొనుము. ஒருவேளை அநேக நாள் அதில் நிலைத்திருந்திருக்கலாம். ఒకవేళ అనేక దినములు దానిలో నీవు స్థిరముగా ఉండి ఉండవచ్చును. ஒரு வாட்டி நீ அதை உடைச்சிட்ட, ఒక్క మారు దాన్ని బద్దలు చేసినట్లయితే அத்தனை நாள் அது கணக்கிலே வராது. అన్ని దినములు అది లెక్కలో పరిగణలోనికి రాదు. மறுபடியும் நீ புதிதாக మరలా నువ్వు నూతనపరచాలి. அதுதான் தமிழ்ல ஒரு கதை சொல்லுவாங்க. అందుకే తమిళ్లో ఒక కథ చెప్తారు. ஒரு అమ్మ என்ன பண்ணுச்சா, ఒక తల్లిగారు ఏం చేశారు, ஆத்துல போய் தண்ணி எடுத்துருவாங்க. வீட்டிலே டேப் திறந்தா தண்ணி வந்தது. ఇంట్లో ఇంతకుముందు ఇంట్లో కొలాయి తెరిస్తే నీళ్ళు వచ్చేది. அந்த காலத்துல எங்கோ 4-5 கிலோமீட்டர் நடந்து போய்
போய் தண்ணி எடுத்துக்கோ. ఆ దినాలలో 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి కొలనులో నీరు తేవాలి. అమ్మ పోయి తண்ணి ఎట్టుకో వచ్చి వెయిట్ ఈమె కొలనులో నుంచి నీరు మోసుకొని వచ్చారు. తలని వచ్చినవాడు తల మీద పెట్టుకొని వస్తున్నది. உள்ள வாசலை தாண்டி உள்ள வச்சிருக்கோம். గడప దాటి లోపల పెట్టాలి. இவன் என்ன பண்றா? ఈమె ఏం చేశారు? வாசல் தாண்டி உள்ள வெயிட் ஆகுது முடிச்சிட்டா. ఇంత బరువుగా ఉంటుందని వాటి దగ్గర తీసి వేసేసి நம்ம செய்த பிரதிஷ்டை கூட మనం చేసే ప్రతిష్ట కూడా நாம் கடைபிடிச்சு வந்திருப்போம். ఎంతో ఇన్ని దినములు మనం జాగ్రత్తగా చేయాలి. వచ్చాం వెంటనే అకస్మాత్తుగా కింద పడేస్తాం. நாம் எடுத்த தீர்மானத்தில் உறுதியாக இருக்க கர்த்தர் நமக்கு உதவி செய்வார். మనం తీసుకున్న తీర్మానంలో దృఢముగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. பலியினாலே என்னோடு உடன்படிக்கை செய்த என்னுடைய பரிசுத்தவான்களை கூட்டி சேருங்கள். బలి అర్పణతో నాతో నిబంధన చేసినటువంటి నా పరిశుద్ధులను సమకూర్చండి. எத்தனை பேர் பலியினால் ஆண்டவரோடு உடன்படிக்கை செய்கிறீர்கள்? ఎంతమంది బలి అర్పణతో దేవునితో నిబంధన చేయబోచున్నారు? ஆண்டவரே, இனி இந்த காரியம் எனக்கு வேண்டாம். ప్రభువా, ఇంకా ఈ కార్యం నాకు వద్దు. இதை நான் விட்டு விடுகிறேன். దీన్ని నేను విడిచిపెట్టుచున్నాను. இனிமேல் இது எனக்கு தேவையே கிடையாது. ఇక మీదట ఇది నాకు వద్దు. இதுக்கு மேல அந்த பொருளை நான் தொடவே மாட்டேன். ఇక మీదట ఈ వస్తువు నేను ముట్టను. இதுக்கு மேல அந்த விஷயத்தை நான் பார்க்கவே மாட்டேன். ఇక మీదట ఆ విషయం నేను చూడను. இதுக்கு மேல நான் அப்படி பேசவே மாட்டேன். ఇక మీదట నేను అలా మాట్లాడను. அந்த ஃப்ரெண்ட்ஷிப் எனக்கு வேணாம். ఆ స్నేహం నాకు వద్దు. அந்த மொபைல் போன் எனக்கு ఆ வேண்டாம். మొబైల్ ఫోన్ నాకు వద్దు. அப்படி எத்தனை பேர் தீர்மானம் படுகிறீர்கள்? అలాగే ఇంతమంది తీర్మానం చేయించున్నారు. கண்களை மூடி ஆண்டுடைய சமுத்திரம் வருடால் படித்து தீர்மானம் எடுங்க. మీ కళ్ళను మూసుకొని దేవుని సన్నిధిలో మోకరించి తీర్మానం చేయండి. கர்த்தருடைய தீர்மானத்தை கனம் பண்ணினால் உண்மையில் ஒரு அபிஷேகம் இறங்கி வரும். ప్రభు నీ తీర్మానంలో కనపరిచినట్లయితే నీ మీదకు ఒక అభిషేకం వచ్చును. ஒரு பலி என்று சொன்னால் அது அக்கினியினால் சுட்டரிக்கப்பட வேண்டும். ఒక బలి అనగా అది అగ్ని చేత దహింప చేయబడవలెను. எதை விட வேண்டும் என்று விரும்புகிறாயோ அதை ஆண்டவரிடத்தில் சொல்லு. నీవు దేనిని విడిచిపెట్టవాలని కోరుచున్నావో దాని ప్రభువు చెంత చెప్పుము. அதற்கேற்ற ஒரு அக்கினி அபிஷேகம் உண்மையில் இறங்கி வரும். దానికి తగిన ఒక అగ్ని అభిషేకం నీ మీదకి వచ్చును. அதற்கேற்ற வல்லமை உண்மையில் இறங்கி வரும்.